వెండి అయితే ఇక మాట్లాడుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతుంది అంటే ఇది ఏమన్నా మంచికా చెడుకా ఇది? ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ బంగారం అనేది చాలా మందికి అచ్చిరాదంట. జీవితంలో వీడు సంపాదించింది ఫిబ్రవరి 14th వస్తుంది ప్రేమికుల దినోత్సవం. కొంతమందికి ప్రేమపూర్వకంగా వివాహం జరుగుతుందా? మహాశివరాత్రి రాబోతుంది, అద్భుతం. దేశమంతా ఊగిపోయే రోజు. మరి ఆ రోజు గ్రహాల గమనం ఎలా ఉంది? శివరాత్రి అసలు చాలా మందికి అసలు శివరాత్రి అంటే ఏంటో తెలియదు. Welcome to Mahashivratri. అంబరాన్ని తాకుతున్న బంగారం వెండి ధరలు ఒకవైపు, ఇటు గ్రహాల్లో అనేక సంచలన మార్పులు. ఒకవైపు పంచగ్రహ కూటమి, మరోవైపు గ్రహణం కూడా రాబోతోంది. మరి రాబోయే ప్రళయాలకు ఇది హెచ్చరికన? ఏం జరగబోతోంది? అంతా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులలో జూన్ పుష్కరాల దాకా, ఈనాటి మాఘమాస ప్రత్యేకత నుంచి రాబోయే యమునోత్రి పుష్కరాల దాకా మన తలరాత, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి భూత భవిష్యత్ వర్తమానాలని ఎగ్జాక్ట్గా అంచనా వేయగలిగే ఒకే ఒక్క అద్భుతమైన జ్యోతిష్యుడు ఎవరు మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు, దైవజ్ఞులు, ఇవాళ మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి ఈ రాబోయే కాలం ప్రళయమా, విలయమా, లేదంటే ప్రమోదమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు గురుగారు. అంటే డాక్టరేట్, ఒక అద్భుతమైన డాక్టరేట్ అందుకున్నారు మీరు, అది కూడా బాంబే నుంచి. అవునండి. ఏంటి దాని విశిష్టత గురించి? ఇది ది థేమ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేటువంటి వారు ఈ జ్యోతిష్యంలో వాళ్ళు జ్యూరీ అవార్డు కింద దీన్ని ఇవ్వడం జరిగింది. అంటే నేను చేసినటువంటి థీసిస్ కానీ, నేను చేసినటువంటి ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా చూసినటువంటి విధానాన్ని బట్టి ఓకే, ముంబైలో మహారుద్రయాగం అయిపోయింది. తర్వాత రోజు అవును, అదే రోజు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ 4వ తారీఖు జనవరి నెలలో ఈ డాక్టరేట్ ని అందుకోవడం జరిగింది అండి. సూపర్ సూపర్ గురుగారు, నిజంగా. అంటే దేని మీద రీసెర్చ్ చేశారు గురుగారు? జ్యోతిష్యము, వాస్తు ఈ రెండింటి మీద. నిజానికి ఆ ముంబైలో రాడిసన్ హోటల్లో జరిగింది ఈ కాన్వకేషన్ అంతాను. వాళ్ళందరూ ఎకనమిస్టులు, సైంటిస్టులు, లేదా ఇంకా రకరకాల ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జ్యోతిష్యము, వాస్తు నేనొక్కడనే ఉన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను దానిలోనే ప్రసంగించడం జరిగింది. పలానా జ్యోతిష విజ్ఞానం ఎందుకు, వాస్తు పరిజ్ఞానం ఎందుకు అనేటువంటి విషయాలను వాళ్ళకి విశదీకరించడం జరిగింది. అంతకు మునుపే నేను చేసినటువంటి థీసిస్ కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ, లేదా మన వీడియోలు కూడా వారికి చూపించడం జరిగింది. వీటన్నిటి నుండి వాళ్ళు పలానా ఈ సైన్స్లో వీరికి ఉన్నటువంటి దీనికి వారు చెప్పడం కూడా ఒకటే. ఆ థేమ్స్ యూనివర్సిటీ అనేటువంటిది ఎందుకు ఇలా ఇస్తున్నారు డాక్టరేట్లు అని అడిగితే, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఓకే, సాధారణంగా ఇది ఒక ముగింపు కింద కాకుండా మీరు చేసినటువంటి రీసెర్చ్కి ఇది ఒక ప్రోత్సాహకంగా తీసుకోండి. ఇది మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అసలే మీరు సామాన్యులు కాదు, మీరు ఆల్రెడీ గోల్డ్ మెడలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో మీరు సమానంగా ఉండి ఉంటారు. దానిలో మాట్లాడాను. భగవంతుడు అనుగ్రహం, మా గురువుల యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్ల ఖచ్చితంగా దాన్ని అందుకున్నాను, స్వీకరించాను, వెళ్ళాను, దాని గురించి మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అంటే నిరర్ధకం కాలేదు, మనం ఇచ్చినటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. నేను వారితో కూడా ఇదే చెప్పాను. ఇది ఏదో మనం సాధించేసాము, ఇది అచీవ్మెంట్ వచ్చేసింది అన్నది కాకుండా ఇది ఒక ప్రోత్సాహకంగా. ఇప్పుడు చదివేటువంటి వాడిని, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాడిని ఓ బ్యాడ్జో లేకపోతే ఏదైనా పబ్లిక్లో మీరు అభినందించారనుకోండి, వాడికి ఇంకా ఆసక్తి పెరుగుతుంది. అలాగే దీనిలో కూడా ఆసక్తి పెరిగి మరింతగా మనం ఏదైనా మంచి చేయడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంలోనే నేను ఇది దానికే ఉపయోగిస్తానని వారికి కూడా చెప్పాను. మీ రూపంలో సనాతన హైందవ ధర్మానికి సముచితమైన గౌరవం దక్కింది అనుకుంటున్నా నేను. చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ అండి. సో గురుగారు, ఏంటి మాకు ఈ బంగారం వెండి ధరలు చూస్తుంటే, అంటే నిన్న ఒక మిత్రుడు అంటున్నాడు, భూమి పుట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు 75,000 రేటు ఉంటే హఠాత్తుగా అది 1,50,000 2 లక్షలుగా మారిపోవడం. అంటే ఒక 6 నెలల కాలంలోనే. అంటే ఇది ఏంటి వైపరీత్యం? వెండి అయితే ఇక మాట్లాడుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది, 4 లక్షలు దాటింది వెండి. అవునండి. ఏం జరుగుతుంది? అంటే ఇది ఏమన్నా
మంచికా చెడుకా ఇది? అయ్యో! ప్రపంచంలో ప్రతి విషయంలోనూ మంచి, చెడు అనేటువంటిది సమాంతరంగా ఉంటాయి. యాహ్! అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకిలా వచ్చింది అంటే, మనం గత ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పుకున్నాం. ఈ బంగారం రేట్లు, వెండి రేట్లు ఇంకా పెరిగిపోతాయి అవును. తప్పితే చెప్పారు. తగ్గేదేముండదు. అవును. దాదాపుగా జూన్ నెల వరకు ఒక రకమైనటువంటి రేట్లుంటాయి. జూన్ నెల దగ్గర నుండి అక్టోబర్ వరకు ఒక రకమైనటువంటి రేట్లుంటాయి. అక్టోబర్ దాటిన తర్వాత మరలా ఈ బంగారం రేట్‌లో చాలా వ్యత్యాసం వస్తుంది. ఓకే. ఎందుకిలా వచ్చింది? ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే. ఎప్పుడూ లేనటువంటి విధంగా గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు. అంటే ఆయన వాహనాలకి కారకుడు, బంగారానికి కారకుడు, సంతానానికి కారకుడు, వీటన్నిటికీ కారకుడైనటువంటి వాడు ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే. సంవత్సరంలో ఒకే సంవత్సరంలో 3 రాసులు మారడం. అది అతిచారము వల్లనో, వక్రము వల్లనో, ఇలా గురునికి ఏర్పడినటువంటి అవస్థల వల్ల ఈ రకమైనటువంటిది ఏర్పడింది. అందుకనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ లోహాలు, ఖనిజాలు, ధాతువులు ఇవన్నీ కూడా విశేషంగా పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఈ సంవత్సరంలోనే 2, 3 సార్లు పంచగ్రహ కూటములు ఏర్పడడం, గ్రహణాలు ఏర్పడడం, లేదా ఇలా జాతకపరమైనటువంటి విషయాలన్నిటిలోనూ విశేషమైనటువంటి మార్పులు రావడం. ఏదైనా ఒక లోహాన్ని కానీ, ఒక ఖనిజాన్ని కానీ ప్రభావితం చేసేటువంటిది గ్రహమే. ఆ ధాతువుని ప్రభావితం చేసేది గ్రహమే కాబట్టి ఈ రకమైనటువంటి మార్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో మీరు వెండి కేజీ 10 లక్షలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగానే అండి. ఇప్పుడు ఆల్రెడీ 4 లక్షలు దాటేసింది. 5 లక్షలు, 6 లక్షలు పరుగులు పెడుతుంది. సో ఇది పడిపోదు ఇంకా. ఇది భయం పడేది వేస్తుంది కాదు. ఎక్కడన్నా పడిపోతుందేమో అని. లేదు, ఇప్పట్లో ఇది పడదు. కానీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉగాది దాటిన తర్వాత నుండి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఈ బంగారం కానీ, వెండి కానీ దాని మీద తగ్గించుకుంటూ రావడమే ఉత్తమం. అచ్చా, ఉగాది తర్వాత. ఉగాది వరకు మీకు భయం లేదు. ఈ బంగారం అనేది చాలా మందికి అచ్చిరాదు అంటారు. అందరికీ అచ్చిరాదు అంటారు. మరి ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉందండి. మంచి ప్రశ్న అడిగారు. ఆ, మనం బాగా మొదట్లో ఒక ఇంటర్వ్యూ చేసాం. దాంట్లో నేను మాట అన్నాను, ఒక్కొక్కడికి బంగారం సూట్ కాదండి, పెట్టుకున్నా కూడా అవును. పడిపోతుంది, కరెక్ట్. అవును. జారిపోతుంది, ఎక్కడైనా పెట్టి మర్చిపోతారు, లేకపోతే ఎవరైనా దొంగిలిస్తారని. నాకే స్వయంగా జరిగింది అది. ఆహా, ఆ, అది పడదు చాలా మందికి. అస్సలు పడాల. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ పడనటువంటి వాడు అదే వ్యాపారం కింద ఎంచుకుంటే వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా దాంట్లో ఏమి సార్థకత ఉండదు. ఓకే. అలాగే ఒక్కొక్కడికి బంగారం డబ్బు రూపేణా మారదు. అటువంటి వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే. ఇది వారి వారి జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇది కేవలం నక్షత్రాలను బట్టో, రాసులు బట్టో మనం చెప్పడం కన్నా ఓకే. జాతకాధారితంగానే చెప్తాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా మంది అడుగుతారు. అవును. మన జాతకంలో ధనస్థానము, భాగ్యస్థానము, కర్మస్థానాదులు కొన్ని ఉంటాయి. అంటే జీవితంలో వీడు సంపాదించింది దేని మీద పెడతాడు, దేని మీద నిలబడుతుంది అనేటువంటిది జాతకంలో తెలిసిపోతుంది. ఓహో. అందుకనే గురువుగారు మేము ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడిగినప్పుడు ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అని కొంతమంది అడుగుతారు, ప్రాపర్టీలు కొనొచ్చా, లేకపోతేనేమో బంగారం కొనొచ్చా, లేకపోతే ఏమి లేదు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చా అని రకరకాలుగా అడుగుతారు. అప్పుడు వాళ్ళకి అదే చెప్తాం, నీ ఫలానా స్థానం ధనస్థానమో, చతుర్థ స్థానమో, దశమమో, లగ్నమో ఫలానా అలా ఉంది కాబట్టి మీరు దీని మీద పెట్టుబడి పెట్టచ్చు, దాని మీద నిలబడుతుంది. ఓకే. ఒక్కొక్కడికి ఇల్లు నిలబడే యోగం ఉండదు జాతకంలో. అవును. వాడు ఎంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇళ్ళన్నీ అమ్మేస్తాడు. లేదు, ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఆ ఇంట్లో ఉండే యోగ్యత వాడికి ఉండదు. ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటాయి. పలానా చోట సొంత ఇల్లు ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం అద్దెంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే జాతకపరమైనటువంటి విషయాలు. అందువల్ల ఈ బంగారం ఇన్వెస్ట్మెంట్ కూడా అందరికీ సూట్ కాదు. ఓకే. కాబట్టి ఇది జాతక పరంగానే వారు వెళ్ళాలి. రైట్. కొంతమందికి ఇంకో లోహం, కొంతమందికి ఇంకో లోహం. ఓకే. ఓకే. అట్లాగే గురుగారు వెండి అంటే వెండి కూడా పరుగులు పెడుతుంది చూసాం మనం. అయితే వెండి కూడా చంద్రుడితో సంబంధించింది. అట్లాగే చంద్రుడు మన కారకుడు అని, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు వెండిని ధరిస్తే మంచిది అంటారు. నిజమేనా? అట్లాంటిది ఒకందుకు నిజమే. ఓకే. పూర్వకాలంలో కూడా కాశీ క్షేత్రంలో మనకి చంద్రేశ్వర మహాదేవ్ అని ఒక దేవాలయం ఉంటుంది. అది సంకటామాత గుడి పక్కనే ఉంటుంది. ఆ చంద్రేశ్వర మహాదేవ్ దగ్గర చంద్రకూపం ఉంటుంది. ఈ చంద్రకూపంలో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి ఈ చంద్రేశ్వర మహాదేవ లింగం వెండితో చేయబడి ఉంటుంది. ఆ వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతినిత్యం అభిషేకించడం ద్వారా మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లల్లో ఆటిజం ఉంటుంది, ఆ ఆటిజం ప్రాబ్లమ్స్ తగ్గడం. అలాగే కొంతమందికి మానసిక వైపరీత్యాలు ఉంటాయి,
ఆ మానసిక దౌర్బల్యత ఇవన్నీ కూడా అలా చేయడం వల్ల తగ్గుతాయి. లేదు అంటే వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించడం ద్వారా కూడా ఈ రకమైనటువంటిది తగ్గుతాయి. ఓకే. అయితే ఇది కేవలం అర్చన విషయంలో ఎందుకు చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ వెండిని ధరించేటువంటి స్థితి ఉండకపోవచ్చును. ఇప్పుడు గతంలో ఉన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా అవును. వెండి ధారణ చేయడం కూడా చాలా మంచిదే. మీరు అన్నట్టు అది మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని వాటిని నివారించి మనకి ఏదైనా సమతుల్యతని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే స్టోన్స్ కూడా ఓకే. రత్నధారణ కూడా దానికే పనిచేస్తుంది. ఏదైనా గ్రహం అనుకూలించకపోయినా అవును. లేదా అనుకూలించేలా చెయ్యాలి అన్న రత్నధారణ, రుద్రాక్ష ధారణ కూడా చాలా ముఖ్యం. అవును. అలాగే మనం వేసుకునేటువంటి బంగారము, వెండి, ప్లాటినము లేదా ఇంకా రకరకాలైనటువంటివి కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయి. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం, కాపర్, రాగి. రాగి కూడా నెక్స్ట్ గోల్డ్ అంటున్నారు ఇప్పుడు. దానికి కూడా మార్కెట్ వచ్చేసింది. అది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు షాపుల్లోకి వచ్చేసింది. రాగి కడ్డీలు అని అమ్ముతున్నారు. 2,500 రూపాయలంట కడ్డీ. అలా అమ్ముతున్నారు. ఈ రాగికి ఏంటి, రాగి ధరించడం కూడా జ్యోతిష పరంగా ఉంటుందా? రాగి ధారణ అనేటువంటిది శరీర సమతుల్యతకి చాలా ముఖ్యము. మీరు ఓకే. ఉత్తరాది గనక వెళ్ళారనుకోండి, ఉత్తరాది వాళ్ళు వెండి బ్రాస్లెట్ వేసుకుంటారు, కంకణాలు ధారణ చేస్తారు. రాగి కంకణం వేసుకోవడం కూడా చాలా మందిలో అవును. చూడొచ్చు. అవును. అవును. రాగి శరీరంలో ధరిస్తే ఏంటంటే ఈ కాపర్ ఈజ్ ఏ ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. అది ప్యూర్ ఎలక్ట్రిసిటీని మనకి కండక్టర్ కింద పనిచేస్తుంది. ఈ రాగి వేసుకోవడం వల్ల అది హీట్ని అబ్జర్వ్ చేస్తుంది బాడీలో. అందుకని శరీరంలో ఎక్కడైనా వేడి ఉన్నట్టయితే వాళ్ళు రాగి కంకణ ధారణ చేయడం ద్వారా కూడా ఆ శరీరంలో ఉష్ణ సమతుల్యత జరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ కాళ్ళల్లో ప్యాచ్లు లాంటివి వేసుకుంటున్నారు. అంటే రాత్రి కాళ్ళకి ప్యాచ్లు ఉంటాయి కొన్ని, అది వేసుకుని పడుకుంటే శరీరంలో ఉండేటువంటి దాన్ని ఏదో అంటున్నారు వాళ్ళు, కొంచెం ఏమైనా చెడు పదార్థాలు, మాలిన్యాలు అవి ఉంటే పొద్దున్న ఆ ప్యాచ్ ఇలా తీసేసరికి నల్లగా కనబడుతుంది అది. అంటే శరీరంలో ఉండేటువంటి చెడు శక్తి లేకపోతే ఇంకోటి అవన్నీ కూడా పోతాయి దానివల్లనే. ఇది వరకు కాలంలో మన వాళ్ళు ఇలా రాగి కంకణ ధారణ చేసేవారు, అనేక రకాలైనటువంటి ఇది చేసేవారు. అలా రాగి కూడా చాలా ముఖ్యం. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, మీరు కేవలం రాగి మాత్రమే కాదు, రానున్నటువంటి కాలంలో ఇత్తడి కూడా చాలా విశేషంగా పెరిగిపోతుంది. ఆ, ఇత్తడి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఓ, అందుకని ఇత్తడి, రాగి ఇలా ఏ లోహమైనా సరే వారు అట్టే పెట్టుకుంటేనే గొప్ప. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు జనం విర్రెక్కిపోతున్నారు. స్టాక్ మార్కెట్ ఏం తెలియకపోయినా, బేసిక్స్ తెలియకపోయినా దిగిపోతున్నారు. ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదు అనేది ఉంటుందా స్టాక్ మార్కెట్ కూడా? ఉంటుందండి, కొంత చెప్పచ్చు. ఓకే. కానీ ఏమంటే జ్యోతిష్ శాస్త్రం అందు నిధి దర్శనం, అలాగే ఈ జూదము, ఇటువంటి వాటి మీద చెప్పకూడదు అని చెప్పాడు. ఓకే. ఇప్పుడు చాలామంది ఏమంటే మేము పలానా బెట్టింగ్ వేసాము, అవును. ఏది నాకు ఫోన్ చేస్తారు, ఇవాళ ఏ జట్టు నెగ్గుతుందండి అంటే దానికి ఆధారమైనది ఏముంది, ఏమి ఉండదు. కెప్టెన్ జాతకం బట్టి చెప్పండి, ఇంకొకళ్ళ జాతకం బట్టి చెప్పండి అన్నారు. నిజానికి అసలు దానికి జ్యోతిషపరమైనటువంటి వివరణ ఏమీ ఉండదు. అలాగే స్టాక్ మార్కెట్లో వీళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఉదాహరణకి లోహాన్ని బట్టి కొంత చెప్పచ్చు, లేదు పలానా దాన్ని బట్టి చెప్పచ్చు. కానీ ఈ స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బు వస్తుందా పోతుందా అన్నది వాడి జాతకమే మనకి ప్రధానం. వీడికి డబ్బు వచ్చే యోగం ఉందనుకోండి, ఆకస్మికంగా ధనప్రాప్తి, అది భవిష్యత్తులో వస్తుందయ్యా నువ్వు పెట్టచ్చు అని చెప్తా. లేదు వీడి ధన నష్టం అయ్యేటువంటి జాతకుడు అనుకోండి, అబ్బాయి నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వాటి మీద చెయ్యకు, నీ పేరు మీద ఏం పెట్టకుండా ఇంకో దాని మీద పెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటా. అది కూడా ప్యూర్ జాతకం బేస్డే. ఈ స్టాక్ మార్కెట్ కానీ లేదా లాటరీలు కానీ, జోదమ కానీ, స్పెక్యులేషన్ కానీ, ఇవన్నీ కూడా దాన్ని బేస్డ్ గానే వెళ్తాయి, జాతకం బేస్డ్ గానే వెళ్తాయి. ఒక్కొక్కడికి చూడండి, వాడు జీవితాంతం కూడా ఏదైనా జోదం ఆడే సంపాదిస్తాడు. అవును. అలా కరెక్ట్, కరెక్ట్. సంపాదించిన ఉన్నారు, వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారండి. మంది అవును, ఉన్నారు. నేను చూశాను. అవును. వాడికి అదే లాభిస్తుంది, అవును. అందులోనే ధర్మంగా వెళ్తాడు కూడాను. అవును. వాడికి అందులో అనుకోకుండా ఎక్కువ డబ్బు వస్తే దాని కొంత దాన ధర్మాలు చేసిన వాళ్ళని నేను చూశాను. అవును. అవును. ఒక్కొక్కడికి అదే యోగిస్తుంది. ఆ. అలా జాతకాలను బట్టి ఉంటాయి. అట్లాగే ఎవరికి ఏ లోహం పడుతుంది అనేది కూడా ఉంటుందా? ఉంటుంది, దాని మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది గతంలో. ఓకే. అక్షయ తృతీయ రోజున, అవును. అక్షయ తృతీయ రోజున పలానా వాళ్ళు పలానా లోహం కొనుక్కోండి, పలానా వాళ్ళు ఆ. పలానా ఇది కొనుక్కోండి అని చెప్పి మనం అవును, చెప్పాం. చెప్పారు. అవును. రాశి ప్రకారంగా కూడా చెప్పాం. అవును, ధారణ కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కడు వెండి పెట్టుకోగలుగుతారు, ఒక్కొక్కళ్ళు ప్లాటినం పెట్టుకుంటే మంచిది, ఒక్కొక్కళ్ళు రాగి ధారణ చేస్తే మంచిది, ఒక్కొక్కళ్ళు బంగారం ధారణ చేస్తే మంచిది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోహం ఖచ్చితంగా ఉంటుంది,
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధాతువు ఖచ్చితంగా ఉంటుంది, ఒక స్టోన్ ఉంటుంది, ఒక రుద్రాక్ష కూడా ఉంటుంది. గురుగారు పెద్ద ప్రమాద హెచ్చరిక అన్నారు, పంచగ్రహ కూటమి ఇప్పుడు రాబోతుంది, పంచగ్రహ కూటమి అంటున్నారు. ఏంటి దాని ప్రభావం ఎలా ఉండదు? పంచగ్రహ కూటమి పేరులోనే ఉన్నది, 5 గ్రహాలు కలిసి ఒకే రాశి యందు కూడడము. ఓకే. మనకి ఫిబ్రవరి నెల అంటే ఈ మాఘ అమావాస్య రోజున ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో చంద్రుడు పూర్వాభాద్ర మొదటి 3 పాదాలు, శతభిషము, అలాగే ధనిష్ట 3, 4 పాదాల్లో సంచరిస్తారు. అలాగే బుధుడు, శుక్రుడు, రవి, రాహు ఈ 4 గ్రహాలు కూడా కుంభంలోనే ఉన్నారు. చంద్రుడు కూడా ఈ ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో కుంభరాశి యందు సంక్రమణం చేస్తారు. ఇప్పుడు ఈ 5 గ్రహాలు కూడుతున్నాయి. గత నెలలో మకర రాశిలో 5 గ్రహాలు కూడాయి. అప్పుడు కూడా చాలా మందిని భయపెట్టారు, ఏదో అయిపోతుంది, ఇదే అయిపోతుంది, అదే అయిపోతుందని. అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కూటమి వీడియో తీసి ఏం చెప్పాం, ఇదేం పెద్ద ప్రమాదం ఏం కాదు, రాశుల వారీగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావాన్ని చూపెడుతుంది తప్పితే ఇదేం ప్రమాదం కాదు. కానీ ఈ కూటమి మాత్రం కొంచెం ప్రకృతి మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఇది వాయుతత్వ రాశి కాబట్టి కుంభరాశి గాలికి సంబంధించినటువంటివి, అంటే అతి గాలులు వీస్తూ ఉండడం కానీ, ఆకస్మికంగా వాతావరణం మారిపోతూ ఉండడం కానీ, లేదా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తూ ఉండడం కానీ, అటువంటివి ఏమైనా జరుగుతాయి తప్పితే ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడేమీ లేదు. ఓకే. ఇండివిజువల్ రాశి ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇది మేషరాశి వారికి అత్యంత శుభాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు సంకల్పం చెప్తాం, ఫలన గ్రహాలన్నీ శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అని సంకల్పం చెప్తాడు. కానీ ఇప్పుడు నిజంగానే వీరికి అన్ని గ్రహాలు 11వ స్థానంలో ఉండబోతూ ఉన్నాయి. అది వీరి అదృష్టం. మొన్న డిప్యూటీ సీఎం ఫ్లైట్ కూల్ చనిపోయాడు కదా, అవును. అలాంటి సంఘటనలకు ఏమన్నా సంబంధం ఉందా గురుగారు? నిజానికి అది ఈ ప్రకృతి వైపరీత్యాల్లోకే వస్తుందా, అది వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. తప్పితే ఇది బల్క్గా ఇప్పుడు చూడండి 2016 ఆ ప్రాంతంలో కాలసర్పదోష ప్రభావం జరిగింది. 2016 ఆ ప్రాంతంలోనే నోట్ల రద్దు పెట్టారు. మరలా 2020 ఆ ప్రాంతంలో కాలసర్పదోషాదులు జరిగాయి, కరోనా వచ్చింది. మరలా ఈ కాలసర్పదోషాదులు, సప్తగ్రహ మాలికా యోగాలు, లేదా ఈ షడ్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు ఇవన్నీ దేన్ని తీసుకొస్తున్నాయంటే అనిశ్చితి. అనిశ్చితమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నాయి. అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి వాతావరణానికి కారణం. ప్రజల్లో చూడండి అంతా డబ్బు ఉంటుంది, కానీ అసంతృప్తి, అసహనం అనేటువంటిది ప్రధానంగా ఉన్నాయి. ఎవ్వడూ సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని లీడ్ చేయట్లేదు. ఎక్కడా ఖాళీ లేవు. మీరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, బస్ స్టాండ్లో తిరిగే వాళ్ళు బస్ స్టాండ్లు ఖాళీ లేవు, ఎయిర్పోర్ట్లు ఖాళీ లేవు, రైళ్లు ఖాళీ లేవు, దేవాలయంలో అర్చనలు ఖాళీ లేవు, అసలు ఏమీ ఖాళీ లేవు. కానీ ప్రజలందరికీ అదో రకమైన అసంతృప్తి. వాళ్ళు చేయగలిగిందంతా చేస్తున్నారు కానీ వాళ్ళు సంతృప్తిని పొందట్లా. దానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనిశ్చితి, అసంతృప్తి అనేటువంటి దానికి గ్రహస్థితి కారణమవుతుంది. అది ఈ కూటముల వల్ల, వీటి వల్ల ఈ వచ్చేటువంటిది. సో గురుగారు, ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకోవాలి, చాలా మందికి ఉండే కోరిక అదొకటే. సో బీరువాలో బంగారం, వెండితో పాటు పెట్టాల్సిన 3వ వస్తువు ఏది పెడితే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది? ఒరిజినల్ గా అసలు ఇప్పుడు బీరువాలే లేవు ఎవరింట్లోనూ. మీరు గమనించారో లేదో, ఆ బీరువా అన్నది ఉంటే దాన్ని ఉత్తరానికి పెట్టాలనేవాడు ఒకడు, తూర్పుకి పెట్టాలనేవాడు ఒకడు, లేదు దక్షిణం వైపుకి పెట్టి మీరు ఉత్తరానికి తిరిగి తీయాలనేవాడు ఒకడు. కానీ నిజానికి ఒకటండి, లక్ష్మీ స్థానం ఎప్పుడూ కూడా కోణమే. జాతకంలో కూడా లక్ష్మీ స్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం తయో సంబంధ మాత్రేన రాజయోగకరం భవేత్ అన్నాడు. అందుకని బీరువా ఎప్పుడు ఒక మూల స్థానంలోనే ఉండాలి. ఏ మూల ఉంటే శ్రేష్టము? నైరుతి గదిలో నైరుతి మూల ఉంటే శ్రేష్టము, అది బరువు. ఆ నైరుతి గదిలో మన బీరువాలో ఏమేమి పెట్టాలి అంటే చిరిగిపోయిన కాగితాలు ఇవి ఇటువంటివి ఏమీ పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆ లక్ష్మి ఉండేటువంటి స్థానం స్థిరంగా ఉండాలి, బాగుండాలి. అంటే అక్కడ ఏదైనా మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటివి, అంటే గంధం చెక్క, లేదా గంధపు పొడి, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు ఇటువంటివి ఏవైనా మీరు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు? బంగారం, వెండి ఎవరు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే ఆ స్థానంలో చక్కగా ఈ పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి సహజంగా ఉంటే మంచిది. అది దానివల్ల లక్ష్మీదేవి యొక్క స్థిరత్వం బాగుంటుంది. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనటువంటి వాటిలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు జరిగాయి. ఆవరణార్చన చేసి అభిషేకం చేసేటువంటి సమయంలో
అదే అభిషేకం చేసినటువంటి సమయంలో సుగంధ ద్రవ్యాలతోనే అభిషేకం చేస్తారు. కస్తూరి పసుపు అని ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వుతోటి చేస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కొన్ని ఉంటాయి. వాటిని అక్కడ ఉంచితే కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కొంతమంది అంటారు ఈ గవ్వలు పెడతారు, కొంతమంది ఏమో గోమతి చక్రాలు పెడతారు. నిజానికి అవేమీ అవసరం ఉండదు. సుగంధ ద్రవ్యాలను ఉంచితే చాలు. అవి పసుపు కుంకాలు అయి ఉంటే ఇంకా మంచిది. అట్లాగే గురుగారు, ఇప్పుడు మాఘమాసం నడుస్తుంది. కార్తీక మాసం కంటే కూడా మాఘమాసం చాలా విశిష్టమైంది అని చెప్తుంటారు. ఏంటి అంత ప్రత్యేకత ఏంటి మాఘమాసం? నిజానికండి మన హిందూ ధర్మంలో ప్రతి మాసము చాలా ముఖ్యమైనటువంటిదే. భగవంతుడు ఈ జన్మ తరించిపోవడానికి ప్రతి నెలలోనూ అవకాశం ఇచ్చాడు. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు, శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం. ఆ తర్వాత మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు ఆయన. మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని, మార్గశిరంలో ధనుర్మాసం వస్తుంది. అప్పుడే మనం యాగం చేసుకుంటా కూడాను శివముక్కోటి కూడా వస్తుంది. అలాగే ఈ మాఘమాసము అనేటువంటి పేరులోనే ఉంది అఘము. అఘము అంటే పాపము, అంటే తొలగించేటువంటిది. అందుకని పాపాలని పోగొట్టేటువంటి మాసంగా మాఘమాసానికి పేరు. ఏం పాపాలు అంటే మానసిక, వాచక, కాయిక దోషాలు అని కొన్ని ఉంటాయి. మనసుతో చేసినవి, శరీరంతో చేసినవి, బుద్ధితో చేసినటువంటివి. ఎందుకు పోగొట్టుకోవాలి పాపాలు? ఒక ఆయన అడిగాడు, ఏమండి అంత సింపుల్గా పాపాలు పోతే ఇంకెందుకండి, కేవలం మన హిందూ ధర్మంలోనే ఉంది, స్నానం చేస్తే పాపాలు ఎలా పోతాయని అన్నాడు. నిజానికి ఎందుకు పోతాయి అంటే, ఇప్పుడు మణికర్ణిక ఘాటు ఉంటుంది కాశీ క్షేత్రంలో. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి స్నానం చేయాలి అన్నాడు. ఎందుకు స్నానం చేయాలి? అదే సమయంలో అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి దేవతలందరూ వచ్చి ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తారు కాబట్టి వారితో పాటు నువ్వు అందులో ములిగితే ఏమవుతుంది? మనకి వారి యొక్క వాళ్ళు అందులోనే ములిగారు, మనం అందులో ములిగాం కాబట్టి మన శరీరాన్ని అంటుకున్నటువంటి పాపాలన్నీ పోతాయి. దేవతలతో సమానంగా స్నానం చేసినటువంటి ఫలితం. అలాగే మాఘమాసంలో ఏమవుతుంది అంటే, ఇది దేవతా కాలమానం ప్రకారం పగలు. మకరం నుండి కర్కాటకం వరకు సూర్యుడు ఉండేటువంటిది ఉత్తరాయణం, కర్కాటకం నుండి మకరం వరకు దక్షిణాయనం. మరి ఈ సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసిన తర్వాత వచ్చేటువంటి మాసం కాబట్టి దేవతలందరూ ఈ కాలమానంలో ఆయా నదుల్లోనూ తీర్థాల్లోనూ దిగి స్నానం చేస్తారు. వారు స్నానం చేసేటువంటి సమయంలో మనం కూడా స్నానం చేస్తే వారు చేసినటువంటి నీళ్లు కాబట్టి ఆ నీళ్ల స్పర్శ తగిలి మనకు కూడా పాపం పోతుంది. శివుడికి అభిషేకం చేసిన నీళ్లను మనం ఎందుకు తీర్థం కింద తీసుకుంటాము? ఆయన్ని అభిషేకించింది కాబట్టి. అలాగే దేవతలందరూ స్నానం చేశారు కాబట్టి వారి శరీరాన్ని తాకినటువంటి నీరు మన శరీరాన్ని తాకితే మన జన్మ తరించిపోతుంది. అందువల్ల ఉద్దేశంతో మాఘానికి స్నానం చెప్పాడు ఎక్కువగా విశేషంగా. అలాగే ఈ మాఘమాసంలోనే ఎంత గొప్ప ఉన్నాయి చూడండి. మాఘమాస పాడ్యము నుండి పర్వాలే, మాఘ పాడ్యము నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామలాదేవి అంటే ఎవరు? మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండం నుండి ఉద్భవించినటువంటి అమ్మవారితో పాటుగా వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు ఇద్దరు కూడా వచ్చారు. ఈ శ్యామల అమ్మవారు ఎక్కడుంటుంది? ప్రతి మనిషిలోనూ కూడాను షట్చక్రోపరి సంస్థిత సహస్రార చక్రంలో ఉండేటువంటిది శ్యామలామాత. బుద్ధికి అధిష్టాన దేవత, సరస్వతీదేవి స్వరూపము. ఆవిడ్ని మొదటి 9 రోజులు ఆరాధన చేస్తారు. అలాగే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అంటారు. సూర్యుడు ఆ రోజునే ఆవిర్భవించారు. అందుకని మాఘమాసంలో రథసప్తమి. మాఘపు ఆదివారాలన్నీ కూడా సూర్యారాధనకి చాలా విశేషం. మరి మాఘమాసంలో సూర్యుడిని ఆరాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఈ 9 రోజులు శ్యామలా నవరాత్రులు, మధ్యలో సప్తమేమో సూర్యుడికి సంబంధించిన భాను సప్తమి. ఈ రథసప్తమి రోజునే ఏదైనా ఉద్యాపనలు చెప్తారంటే, ఆడవారు సౌభాగ్యం కోసం చేసేటువంటి వ్రతోద్యాపనలు లేదా వ్రతాలని లేదా ఏదైనా నోవులను పట్టడం, ఇవన్నీ రథసప్తమి నుండి చేస్తారు. అందుకు ఈ మాసం కూడా శ్రేష్టం ఉత్తరాయణంలో. అలాగే మాఘమాసం నుండే మనకి మాఘాది పంచమాసంచ ముహూర్తాలన్నీ ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. మాఘ పౌర్ణాన్ని మహామాఘి అన్నారు. అంటే ఇక అసలు దాని గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. మహామాఘి అన్నాడు. అంటే మనం చేసినటువంటి అనేక జన్మాంతరకృత పాపాలని తీసేసేటువంటి శక్తి మాఘ పౌర్ణానికి ఉంది. ఈసారి మాఘ పౌర్ణమి పుష్యార్క యోగంతో వస్తోంది. అసలు ఇంకా దాన్ని మనం చెప్పలేం, మనకున్న శక్తి సరిపోదు. పుష్యార్క యోగం అంటే పుష్యమి ఆదివారం కలిసి ఉండడం, అదే రోజు పౌర్ణమి, అదే మహామాఘి, అదే మాఘమాస పౌర్ణమి. ఎన్నొచ్చాయి? అది ఫిబ్రవరి నెల 1వ తారీఖున.
అది అయిపోయిన తర్వాత మరలా సంకష్టర చతుర్థి అనఘాష్టమి మొదలుకొని ఇదే మాఘమాసంలో మహానుభావుడు పరమేశ్వరుడి యొక్క మహాశివరాత్రి. అవును. అలాగే ఈ మాఘమాసంలోనే భీష్ముడు అష్టమి మొదలు ఏకాదశి పర్యంతం ఆయన యొక్క శరీరంలో ఒక్కొక్క ప్రాణాన్ని ఉపసంహారం చేసుకుని విష్ణు సహస్రనామం ఆవిర్భవించినటువంటి రోజు భీష్మ ఏకాదశి. భీష్మాష్టమి వ్రతం చేస్తారు అష్టమి రోజున. భీష్ముడికి తర్పణం వదులుతారు. అంటే చెప్పుకుంటూ పోతే అసలు ఈ మాఘమాసం గురించి చెప్పడానికి మనకు ఉన్నటువంటి శక్తి సరిపోదు. ఇందులో ఈ 4 ఆదివారాలు విశిష్టమైనవి అంటారు. ఈ 4 ఆదివారాలు కూడా సూర్యారాధనకి చాలా విశేషము. ఓకే. ఈ మాసంలో ఈ సంవత్సరంలో ఇవి ఎలా వచ్చాయి అంటే మొదటి మాఘపాదివారం రథసప్తం వచ్చింది, ఓకే. చాలా విశేషం. రెండవ ఆదివారం మహామాఘి పౌర్ణమి వచ్చింది, అది పుష్యార్క యోగంలో. మళ్ళా మూడవ ఆదివారం భానుసప్తం వచ్చింది, మళ్ళా ఆదివారం సప్తమి తిథి కలిసి వచ్చింది. 4వ ఆదివారం మహాశివరాత్రి వచ్చింది. ఇంకా అలా అంతకు మించిన ఆదివారాలు ఇంకోటి లేవు. అసలు ఈ ఆదివారాలు చేస్తేనే వాడి జన్మ తరించిపోతుంది. అంటే ఇన్ని రకాలైనటువంటివి ఈ మాఘమాసంలో ఉన్నాయి కాబట్టి వాడి పాపాలని చాలా ఈజీగా పోగొట్టుకుంటారు. మరి ఆ పాపం వల్లే కదండి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. వీడికి వ్యాధులు వచ్చాయి అన్నా, వీడు ఇబ్బంది పడుతున్నాడు అన్నా, వీడి జాతక దోషాలు ఉన్నాయి అన్నా గత జన్మ పాపాల వల్లే. మరి ఆ పాపాలు ఈజీగా పోతాయి అన్నప్పుడు, అందులోనూ స్నానం వల్లే పోతాయి అన్నప్పుడు వాడు చాలా విశేషంగా దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అందులో ఈ మాఘమాసంలో ప్రయాగలో ఎవడైతే స్నానం చేస్తాడో వాడి జన్మ తరించిపోవడమే కాకుండా వాడి పితృదేవతలు కూడా తరించిపోతారని చెప్పాడు. అంత అసలు చెప్పుకుంటూ పోతే అసలు దానికి ఏమో అంత ఉండదు మాఘమాసం గురించి. సూర్యారాధన అంటే గుర్తుకొచ్చింది గురుగారు. ఈ యొక్క ఆదిత్య హృదయం చదవడం కావచ్చు, సూర్య నమస్కారాలు చేయడం కావచ్చు, వీటి వల్ల ఏమన్నా మనకి ఏమన్నా ఉపయోగాలు ఉంటాయా? అంటే ఇది సాధిస్తాము, ఇది జరుగుతుంది. అసలు సూర్యుడే అన్నీను. నిజంగా భగవంతుడు అంటే సూర్యుడే. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అన్నారు. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆయనే శివస్కంద ప్రజాపతి. ఇంకా అందులో ఏం తిరిగిలేదు. కాలగణనంతా ఎక్కడి నుండి జరిగింది? సూర్యుడు నుండే. మీరు ఇప్పటికిప్పుడు నెట్లో గూగుల్లో కొట్టి చూడండి, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. 64 లక్షల మైళ్ళు ఆయన యొక్క వ్యాసం, అంటే పూర్తి డయామీటర్. దాంట్లో సగం 32 లక్షల మైళ్ళు కదా. మన కలియుగ ప్రమాణం ఎంత? 32 లక్షల సంవత్సరాలు. ఓకే. ఆయన నుండే వచ్చింది. దీనికి డబల్ అంటే 32 64 లక్షల సంవత్సరాలేమో దీనిపైన ఉన్న యుగం ద్వాపర యుగం. దానికి 32 కలిపితే పైన ఉన్నటువంటి త్రేతాయుగం. దానికి 32 కలిపితేనో పైన ఉన్నటువంటి సత్యయుగం. అంటే ఈ సూర్యుడిని బట్టే మనకి కాలగణన. సూర్యుడి చంద్రుడికి మధ్యలో ఉండేటువంటి భేదమే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అన్ని ఆయన ద్వారా వచ్చిందే. ఆయన వల్లే ఋతువులు వచ్చాయి, ఆయన వల్లే వెలుతురు. మన శరీరంలో ఏదైనా నిలబడుతుందంటే ఆయన వల్ల. అందుకని మరి ఆయన్ని ఆరాధించడం అంటే ఆయనకి పైగా నమస్కార ప్రియో భాను, తర్పణ ప్రియో గణేశ, అభిషేక ప్రియో శివ. ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ప్రియం. అంటే వాళ్ళకి ఏం నచ్చుతుందని కాదు, అలా చేస్తే వారి యొక్క శక్తిని పరిపూర్ణంగా మనం పొందగలుగుతాము. దాంట్లో ఉన్నటువంటి అర్థం అది. సూర్యుడికి ఎదురుగుండా మరి సూర్య భగవానున్నే కదా ఆరాధించాడు ఎవరు? మహానుభావుడు శ్రీరాముడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఆ యుద్ధంలో రావణుని కొట్టలేకపోతూ ఉన్నప్పుడు, అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి శక్తి అనుకున్నప్పుడు, రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. అప్పుడు అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనకి ఆదిత్య హృదయం చెప్తారు. చెప్పి త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. ఆ తర్వాత శ్రీరాముడు ఆదిత్య హృదయం అంతా విన్న తర్వాత సాంగోపాంగంగా దాన్ని 3 సార్లు ఆచమానం చేసి పారాయణ చేసి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత వచ్చినటువంటి శక్తితోనే రావణుడిని కొట్టగలిగాడు. కాబట్టి అంత విశేషమైన సూర్యారాధన మాఘమాసంలోనే చేస్తే చాలా మంచిది. రైట్ గురుగారు. ఇప్పుడు మరి చాలా మంది సిటీలో ఉంటారు, లేదంటే హడావుడి లైఫ్, సెలవులు పెట్టుకొని అంత దూరం ప్రయాగకు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి నది స్నాన ఫలితం రావాలి సిటీలోనే ఉంటూ అంటే ఏమన్నా? లేదు, నన్ను చాలా మంది అడిగారండి. నేను చెప్పాను ఇలా సముద్ర స్నానం చేయాలి, మాఘ పౌర్ణానికి సముద్ర స్నానం చేయాలి. లేదు అథవా నదీ స్నానం చేయాలి. నది కూడా లేదంటే తటాక స్నానం చేయాలి. తటాకం అంటే ఏంటని అడిగాడు ఆయన. చెరువు స్నానం చేయాలి. అది లేదంటే మా ఊర్లో ఇంకా దరిద్రమైన బతుకులు మావంటే
అంటే అలా అనకూడదు. కానీ అదేలేండి. ఇప్పుడున్నటువంటి దాంట్లో మీరు చూసారు ఇప్పుడు అవును. హైదరాబాద్‌లో చెరువులు కనబడ్డం కాదు. కనబడట్లేదు. ఇదివరకు ఏం చేసేవారంటే మహానుభావులు చెరువు తవ్వించేవారు. అవును. ఇప్పుడు లేవు. అవి ఏం చేయాలి అంటే అప్పుడు నేను చెప్పాను. గోవు నడుస్తూ వెళుతున్నప్పుడు దాని గిట్టలు పడ్డ ప్రాంతం కొంత పల్లానికెళ్తుంది. హ్మ్. అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని మార్జంతం చేయమన్నాడు. ఆ! ఆ గోవు గిట్టలు పడ్డ ప్రాంతం ఎంత లోతుగా ఉందో అంత లోతులో నీరు నిలబడితే అందులో ఉంటాడట శ్రీ మహావిష్ణువు. అందుకనే ఆవు మన ఇంట్లో ఉండాలి అన్నారు. ఆ! ఏమీ లేవండి మా ఊర్లో నది లేదు, సముద్రం లేదు, చెరువు లేదు, ఈ నుయ్యి లేదు, ఏమీ లేదనుకున్నప్పుడు గోశాలకెళ్ళి ఆవు నడిచినటువంటి ప్రాంతంలో ఆ గిట్టలు పడ్డ బరువుకి భూమి లోపలికి వెళితే హ్మ్. దాంట్లో నీళ్లు పోసుకుని దాన్ని గంగేత్రియో బ్రూయాత్ యోజనానాం శతైరపి అన్నారు. అంటే ఎంత దూరంలో ఉన్నా 3 సార్లు స్నానం చేసేటప్పుడు గంగా 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 అని అనుకుంటే ఆ నామస్మరణ వల్ల హ్మ్. గంగా స్నాన ఫలితం వీడి ఖాతాలో వేస్తారు కాబట్టి ఆ నీళ్లను తీసుకుని ఒక ఉద్ధరణతోటి దాన్ని మార్జంతం చేసుకోమన్నాడు. బా! చేసుకుంటే వీడికి మాఘమాసంలో గంగా స్నానం చేసిన ఫలితం ఇచ్చేస్తారు. ఇంకా హ్మ్. ఏం చెప్పారు? గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ మంత్రం చెప్పుకుని దాన్ని జిమ్ముకున్నా కూడా ఆ ఫలితం వేసేస్తాడు. అంటే ఇప్పుడు సిటీలో ఆ గోవు తొక్కి నీరు ఆ జాడలో కూడా దొరకవు. దొరకలేదు. దొరకవు. అప్పుడు ఇంకా అధమం ఏం ఆ! చేయమన్నాడు? ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి మునుపే అరుణోదయ సమయంలో స్నానం చేస్తూ అప్పుడు ఈ మంత్రాలన్నీ చెప్పుకోమన్నాడు. అచ్చా! 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 స్నానం చేసేటప్పుడు. అప్పుడు ఓకే. గూడా వాడికి అంటే మన ధర్మము నువ్వు ఇది చేస్తేనే మోక్షం ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. చెప్పలేదు. అనేక రకాల పాపకృత్యాలు చెయ్యి. నువ్వు పశ్చాత్తాపాన్ని పొందేవా? నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది హ్మ్. అని హిందూ ధర్మమే జెప్పింది. నేను ఇన్ని మొక్కులు మొక్కుకున్నానండి. అవి ఇప్పుడు తీర్చలేకపోతున్నానండి. అందుకనే నా జీవితం ఇంత అధోగతి అయిపోయిందండి అని బాధపడుతూ ఉంటాడొకడు. అవును. ఇప్పుడు నీకు నారు పోసిన వాడు నీరు పొయ్యలేడా? నీకు ఏం కావాలో, ఎలా కావాలో శివుడికి తెలుసు. నీకు జన్మనిచ్చిన వాడు నిన్ను ఎలా ఉద్ధరించాలో ఆయనకి తెలుసు. తెలుసు. నువ్వనుకుంటే వచ్చినటువంటి ఆలోచన కాదది. శివుడు ప్రేరేపించడం వల్ల వచ్చినటువంటి ఆలోచన. ఏవంటే నాకు ఉద్యోగం వస్తే ఈళ్ళు తిరుపతి నడుచుకుంటూ ఎక్కుతానని అనుకున్నాం. నీ శరీరం సహకరించట్లా. కానీ నీ మనసులో ఉంది వెళ్ళాలని. అప్పుడు భగవంతుడు చూస్తాడు. నీది జెన్యూనా కాదా అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. హ్మ్. చెయ్యగలిగినా, చెయ్యలేకుండా బద్ధకంతోటి కూర్చుంటే దానికి తగినటువంటిది అనుభవించవలసి వస్తుంది. అనుభవించాల్సొస్తుంది. అవును. చేయగలిగేది చేయడం. లేనిది భగవంతుడికి ఇప్పుడు వదిలేయడం. ఎన్ని చూడలేదండి. బోలెడు కథలు కనబడతాయి. ఒకాయన ప్రతి సంవత్సరం తిరుపతెళ్ళేవాడు. ఇప్పుడు వెళ్ళలేకపోయాడు. స్వామి ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చిలుకూరు మొదలుకొని ప్రతి క్షేత్రంలోనూ కనబడతాయి. అవును. కాబట్టి అది మనం దృష్టిలో ఏమీ చేయలేనటువంటి నాడు కనీసం మంత్రస్నానం చేసినా దాన్ని అఘమర్షణ స్నానము అన్నారు. అచ్చా! అచ్చా! అఘమర్షణము అంటే సంకల్పపూర్వకంగా స్నానం చేయడమే. ఓకే. ఓకే. మలమర్షణము అంటే సంకల్పం లేకుండా చేయడం. అంటే ఓకే. శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడం. అఘమర్షణము అంటే పాపాలను పోగొట్టుకోవడం. 2 స్నానాలే. కానీ సంకల్పం చెప్తే ఒకటి, సంకల్పం చెప్పకపోతే ఒకటి. అందుకని అథవా ఏదైనా మాఘమాసంలో చేయమన్నాడు. ఓకే. ఆ మనసులో చెయ్యాలి అన్న భావన రావడమే చాలా గొప్ప విషయం. ఓకే. ఓకే. కాబట్టి ఎక్కడైనా స్నానం చేయొచ్చు. చివరాఖరికి ఇంట్లో అయినా చేయొచ్చు. సంకల్పం చెప్పుకోవాలి. చాలా పెద్ద రహస్యం విప్పి చెప్పారు మాకు. ఎందుకంటే చాలా మందిలో పాప భీతి ఉంటది. అయ్యో! చేయలేకపోతున్నామే అన్నప్పుడు ఇట్లాంటి రోగంతో ఉండేవాళ్ళు, మంచాల్లో ఉండే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి చేయలేని వాళ్ళకి. అట్లాగే గురుగారు ఫిబ్రవరి 14థ్ వస్తుంది. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ రోజు కోసం. ఆ రోజు ఏమన్నా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ప్రేమలు ఫలిస్తాయా? అవి అవి అడిగేవారున్నారండి. ఆ! అయ్యో! లేకపోలేదు. ఏవండీ నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం జేయాలి? అది. ని అసలు దానికి నేనేం చేస్తానురా బాబు! దానికి నాకు సంబంధం ఏముంది? నువ్వు ప్రేమించడం ఏంటి? ఆ అమ్మాయి ప్రేమించడానికి నేనేం చేయాలి? మీరేం చేయాలి? యెస్. అది ఒకటండి. వాళ్ళ జాతకాల్లో కూడా ఉంటాయి. ఓకే. కొంతమందికి ప్రేమపూర్వకంగా వివాహం జరుగుతుందా? హ్మ్. జరగదా? ఇప్పుడు చూడండి గతంలో ఇష్టపూర్వక వివాహం జరగదు. హ్మ్. ఎవడో గంధర్వుడొచ్చి పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయేవాడు. అవును. లేదు ఏదో రాక్షసుడు పట్టుకుపోయేవాడు. ఒక ఆవిడకి స్వయంవరంలో నచ్చిన వాడిని చేసుకునే భాగ్యం అంటే ఇది పూర్వం నుండి ఉంది జాతకంలో. ఉంది. అవును. నచ్చిన వాడొస్తాడా? లేదా నచ్చని వాడితోటే జీవితం వెళ్ళదీయాలా? అది జాతకంలోనే ఉంటుంది. ఆ! ఏమంటే ఏదైనా ఒకటే.
లోతు తెలుసుకుని దూకినా ఒకటే, తెలుసుకోకుండా దూకినా ఒకటి, ఏదైనా దూకడం కామన్, కాళ్ళు ఎరగొట్టుకోవడం కామన్ ఇవన్నీ. కాబట్టి అది తెలిసి దూకినా తెలియక దూకినా ఒకటే వ్యవహారం. ప్రేమికుల దినోత్సవం అంటే అది ఏదో మామూలుగా వచ్చినటువంటి సాంప్రదాయం అది. కాబట్టి అది కూడా అడుగుతారు చాలా మంది, ఏమంటే నేను ఏ రోజు ప్రపోజ్ చేయాలి, ఏ రోజు లెటర్ ఇవ్వాలి, ఈ ఏ షర్టు వేసుకుని వెళ్ళి ప్రపోజ్ చేయాలి, వశీకరణం ఏమైనా చేస్తారా? ఇదైతే ఉందండి, వశీకరణం చేస్తా ఉందా గురుగారు? మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఉంటాయా? అంటే చాలా మంది నేను చూశాను, ఏదో పొడి ఇస్తే వశీకరణం అయిపోతుంది. ఇవి ఇప్పుడు కాదండి, గతంలో. ఇప్పుడు నువ్వు నా కొడుకు మందెట్టేసావు, నీ వైపు తిప్పేసుకున్నావు అని అత్తాగోడలు కొట్టుకునేవారు. ఏమీ లేదని అనడానికి లేదు ఈ లోకంలో. కానీ గుడ్డిగా ఇప్పుడు వశీకరణం చేయాల్సి వస్తే వాళ్ళని వీళ్ళని, ఎందుకంటే కొన్ని కోట్లు ఉన్న వాళ్ళని వశీకరణం చేసే చక్కగా వాడే నెలకింత డబ్బు పాడేస్తాడు, ప్రశాంతంగా ఉండొచ్చు. అవి ఏంటంటే కొన్ని పరిధుల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఉంటాయి కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ప్రేమ వివాహాలు కూడా విపరీతంగా విడిపోతుంటారు, తొందరగా విడిపోతుంటారు. దానికి ఏంటి, ఏమన్నా గ్రహ దోషాలా, జాతక దోషాలా? ఖచ్చితంగా జాతక దోషమే. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నప్పుడు దీని గురించి ఏం మాట్లాడాము అంటే, ఈ ప్రేమ వివాహం అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ వ్యామోహం మీదనో ఇంకో దాని మీదనో వారు ఈ జాతకాల పొంతను కుదరకపోయినా ముందుకు వెళ్ళేటువంటి వారు ఉన్నారు. చాలా మంది వస్తారు, ఏమంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మేము ఎలా వెళ్ళాలి? అప్పుడు మనకి చేసేది ఏం లేదు, బాబు నీకు కుజదోషం ఉంది, ఆ అమ్మాయికి లేదు, నీ లగ్నం ఆమె లగ్నం సరిపోవట్లేదు, మీకు పొంతన కుదరట్లేదు, నాడీ పొంతన లేదు, రజ్జు లేదు, ఏమీ లేదయ్యా, ఇది ఎక్కువ కాలం నిలబడదు, ఏదో ఒక పూజ చేసుకుంటాం. ఆ పూజ అన్నది ఏంటంటే అక్కడ ఒక సాటిస్ఫాక్షన్. అది చేయడం వల్ల అదేమి ఇదిగా ఉండదు. దాని వలన ఏమవుతుంది, కొంతకాలం మాత్రమే ఉండగలుగుతున్నారు, తర్వాత విడిపోతున్నారు. అందుకని జాతకం పొంతన చాలా ముఖ్యము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ధర్మ సూక్ష్మము, పొంతన కుదిరినా కూడా కొంతమంది విడిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే, ఈ పొంతన చూసేటప్పుడే భార్య అంటే ఆడపిల్ల జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా, అబ్బాయి జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా, ఉంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం వివాహానికి పూర్వమే చేసుకోవాలి. ఒక్కొక్కడికి ఉంటాయి జాతకంలో 2 పెళ్లిళ్ళు అయ్యే యోగాలు ఉన్నాయనుకోండి, మొదటి వివాహం దీంతో జరిపించి రెండో వివాహాన్ని దీంతో జరిపించవచ్చు. ఆ దోషాన్ని అలా మార్చచ్చు. పెళ్లి అయిపోయాక దాన్ని ఏం చేయలేం. ఇంకొకళ్ళకి ఏంటి, 2 వివాహాలు బ్రేక్ అవుతాయి. 2 వివాహాలు బ్రేక్ అయిన తర్వాత మరలా 3వ వివాహం కింద డైరెక్ట్ గా మళ్ళా పెళ్లి చేసుకోకూడదు. మధ్యలో అర్క వివాహము లేదా కుంభ వివాహము చేసుకుని 4వ వివాహం కింద ఇంకో పెళ్లి చేయాలి. దానివల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పొంతన కుదిరినా విడిపోవడానికి కారణం ఏంటంటే జాతక దోషాదులు. సాధారణంగా విడిపోవడానికి పొంతన కుదరకపోవడం ప్రధానమైనటువంటి దోషం. సో ఈ మామూలు భార్య భర్తల గొడవలు విడాకుల వరకు వెళ్తున్నాయి కదా, ఈ మాఘమాసంలో ఏమన్నా ప్రత్యేక పరిహారాలు ఉంటాయా వీళ్ళకి చేసుకోవడానికి? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు జాతక దోషాలు ఉన్నటువంటి వారు ఈ పౌర్ణానికి గాని లేదా మాఘమాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఏదైనా తశాంతులు చేయడం ద్వారా, మిగతా మాసంలో చేసినటువంటి జపదానాదులకి ఈ మాసంలో చేసినటువంటి జపదానాదులకి చాలా విశేషం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మఖా నక్షత్రం పైన, ఈ చంద్రుడు మఖా నక్షత్రం మీద పౌర్ణమి రోజున సంచారం చేస్తారు. మఖ పితృదేవతలకు సంబంధించినటువంటి నక్షత్రం. సూర్యుడి పేరు భగుడు. ఈ మాసంలో భగుడు అనేటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు భోగభాగ్యాలను ఇస్తాడు. అందువల్ల జాతకపరమైన దోషాలకి నివృత్తి చేసుకోవడానికి ఈ మాసం 100% చాలా ఉపయోగపడుతుంది. రైట్. ఇక మాఘ మాసంలో చివరి ఆదివారం మహాశివరాత్రి రాబోతుంది. అద్భుతం, దేశమంతా ఊగిపోయే రోజు. మరి ఆ రోజు గ్రహాల గమనం ఎలా ఉంది? మహాశివరాత్రి నిజంగా ఆ రోజు చేసే జాగరణకి ఏమైనా ఫలితం ఉంటుంది? చాలా గొప్ప విషయం. మహాశివరాత్రి నుండే పంచగ్రహ కూటమి ప్రారంభమవుతుంది. పంచగ్రహ కూటమి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాసులను పక్కన పెడితే, మీనము, కుంభము, కర్కాటకము, వృశ్చికము, ఈ 4 రాసుల వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంతలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రాసుల వారు ఈశ్వరానుగ్రహాన్ని గనక పొందగలిగితే, అంటే శివరాత్రి, అసలు చాలా మందికి అసలు శివరాత్రి అంటే ఏంటో తెలియదు. నిజంగానే. శివరాత్రి అంటే ఆ రోజునే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడేమో అని చెప్పి లింగోద్భవ కాలం అంటే అదే అనుకుని చాలా మంది భావిస్తారు. కానీ కాదు.
నిజానికి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమవళి వెలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిజం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అన్నారు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఓకే. అయితే మళ్ళా బ్రహ్మ విష్ణువుల యొక్క సంవాదం ఉంటుంది. ఆయనేమో ఆదిని ఈయనేమో అంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకా సాధ్యపడక చివరాకరణ శివుణ్ణి స్తుతిస్తారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం. బ్రహ్మ విష్ణువు మొదలగు సురులు అంటే దేవతలు అర్చించినటువంటి రోజు శివరాత్రి. ఓకే. లింగం ఆవిర్భవించింది కాదు. మరి లింగోద్భవ కాలం అంటారు కదా ఆ రోజు, శివరాత్రి రోజు, అదేంటి? లింగోద్భవ కాలం అంటే నిషీధికి చతుర్దశి తిథి వ్యాపించి ఉన్నటువంటి కాలము. జనరల్ గా నిషీధి కాలంలో శివార్చన చాలా విశేషం. ఓకే. అందువల్ల శివరాత్రిలో అర్ధరాత్రి పూట నిషీధి సమయానికి శివలింగార్చన చేస్తారు. షట్కాల శివ పూజ అనేటువంటిది ఒకటి ఉన్నది. షట్కాలములు అంటే 6 కాలాల యందు చేసేటువంటి శివార్చన. అందులో అర్ధరాత్రి చేసేటువంటి శివార్చన చాలా విశేషము. అందుకనే ఆ కాలముందు శివుడిని అర్చిస్తారు శివరాత్రి రోజున. మీరు అందుకనే జాగరణ చేయవలసి వస్తుంది. మరి నిషీధి సమయంలో శివార్చన చేయాలంటే మెలకుగానే ఉండాలి కదా మరి. అందుకని దానికి నిజానికి శివరాత్రి అనేటువంటి రోజున బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతలు శివుణ్ణి అర్చించినటువంటి రోజు. ఓకే. అంతేగాని ఆ రోజు ఆవిర్భావం కాదు. సో లింగోద్భవ కాలాన్ని అందరూ అదే అనుకుంటారు, శివుడు పుట్టిన రోజు అనుకుంటారు. నిజం చెప్పాలి కాబట్టి ఆ రోజున ఎవరైతే ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండేటువంటిది, జాగరణ చేస్తూ శివనామాన్ని స్మరిస్తూ దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఎన్నో, మీకు కార్తీక పురాణం మొదలు మాఘ పురాణం మొదలు అనేక పురాణాల్లో శివ సాయుధ్యాన్ని, అలాగే సారూప్య ముక్తిని, లేదు కైలాసవాసాన్ని కూడా శివుడు ప్రసాదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు వస్తాయనే మాట కూడా అంటారు. మరి అంతే కదండి. శివుడు పాదాల దగ్గర ఉండేటువంటిదే కదా. ఈ మన ఈ కుబేరుడు మొదలైనటువంటి దిక్పాలకులందరూ కూడా ఆయన అర్చిస్తారు కదా. మరి వాళ్ళందరూ కూడా మరి శివుడే ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అంటే. అందుకనే మనం చెప్పుకున్న అమ్మవారి లక్ష్మీ అమ్మవారి నామాల్లో బిల్వనిలయాయ ఈ నమః అనేటువంటి నామం ఎందుకు వచ్చింది? లక్ష్మీదేవి శివుడు అనుగ్రహం కలిగితే లక్ష్మీ అనుగ్రహం ఆటోమేటిక్ గా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి అమావాస్య మొదలు ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. కాబట్టి ఈ రాసుల వారు విశేషించి కర్కాటకం కానీ, లేకపోతే వృశ్చికం కానీ, కుంభం కానీ, మీనం కానీ, వీరు ప్రత్యేకించి అంటే వీరే చేయాలని కాదు, అందరూ చేయాలి, వీరు విశేషించి చేస్తే మంచిది. చేస్తే అది శివానుగ్రహం కలుగుతుంది. అట్లాగే గురుగారు అర్ధాష్టమ శని ఇట్లాంటి వాటితో చాలా మంది బాధపడుతుంటారు కదా, శని దోషాలతో బాధపడే వాళ్ళు ఈ శివరాత్రి రోజు ఎలాంటి పదార్థాలతో, అంటే ఎలా పూజిస్తే వాళ్ళ శని బాధలు తగ్గిపోతాయి వాళ్ళకి? చాలా విశేషం. ఇప్పుడు కాశీ క్షేత్రం లాంటి క్షేత్రంలో అందరూ ఈశ్వరాభిషేకం చేస్తారు. ఎలా చేస్తారంటే ఒక రాగి పాత్రలో నీటిని పోసుకొని దాంట్లో ఏదైనా సుగంధ ద్రవ్యం వేసి ఇన్ని నల్ల నువ్వులు పోసి అభిషేకం చేస్తారు. అది చాలా విశేషం శివుడికి. అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఇదిని అనుభవించేటువంటి వారు ఈ మాసంలో 2 సార్లు వచ్చింది శనిత్రయోదశి. అమావాస్య ముందు కనబడుతుంది, పౌర్ణానికి ముందు కనబడుతుంది. ఆ శనిత్రయోదశి రోజుల్లో విశేషించి శనేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మంచిది. లేదు ఈశ్వరారాధన చేసేటువంటి వారైతే చక్కగా చెరకు రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అలాగే దారిద్ర్యపు బాధలు పోవాలి అనుకునేటువంటి వారు అష్టముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కూడా చాలా మంచిది. అష్టముఖి రుద్రాక్షలు దొరికినప్పుడు ఆ రుద్రాక్షలతోటి శివుడికి అభిషేకం చేసి ఆ రుద్రాక్షలను ధారణ చేసినా కూడా వారికి ఐశ్వర్యం కలుగుతుంది. అవునా గురుగారు, ఈ రుద్రాక్ష ధారణకి నియమాలు ఉంటాయా? అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు, స్త్రీలు రుద్రాక్షలు వేసుకోకూడదు, ఇట్లా కొన్ని చెప్తారు. కానీ రుద్రాక్ష ధారణ ప్రతి ఒక్కరూ చేయవచ్చు. అందరూ చేయవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ కొంతమందిలో ఉండేటువంటి అపోహ, ఈ రుద్రాక్ష రాత్రిపూట తీసేయాలేమో, లేకపోతేనేమో నాన్ వెజ్ తినకూడదేమో, ఇవన్నీ కానీ ఇప్పుడు కొంతమంది ఇస్కాన్లో ఈ తులసి మాలను ధారణ చేసేటువంటి వారు కొన్ని నియమాలు పెట్టుకుంటున్నారు. నాన్ వెజ్ తినకూడదు, అబద్ధం ఆడకూడదు, స్వామి యొక్క జపం చేయాలి అనేటువంటి అలాంటి నియమాలు పెట్టుకుంటే మనకు ఉంటాయి.
కానీ రుద్రాక్ష ధారణ ఎవరైనా చేయవచ్చు, ఓకే ఎవరైనా చేయవచ్చు, దానిలో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే కానీ రుద్రాక్షను ధరించినప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ మారిపోతుంది. ఓకే కొంతకాలానికి వీడే నాన్ వెజ్ తినడం మానేస్తాడు, ఓకే. వీడే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. ఇంతకుముందు మీరు చెప్పిన పంచగ్రహ కూటమి కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఈ కూటమిల వల్ల లేకపోతేనేమో కాలసర్ప దోషాదుల వల్ల ఎప్పుడూ ఈ రాజకీయ నాయకులకి కానీ ప్రభుత్వానికి కానీ కొన్ని కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఓకే అందులో భాగంగా ఇది ఈ పంచగ్రహ కూటమి. అందులోనూ ఈసారి విశేషించి రవి రాహువు గ్రహాల యొక్క కలయిక. ఓకే ఈ చంద్రుడు దాటిపోయిన తర్వాత కుజుడు కూడా వచ్చి కలుస్తాడు. రవి రాహు కుజగ్రహాల యొక్క కలయిక అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఉష్ణ సంబంధమైనటువంటి అంటే ఏదైనా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఓకే వాటికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే. అలాగే ముసలకం పుట్టడానికి అంటే ఏదైనా ఒక పార్టీల్లో కానీ లేదా కొంతమంది వ్యక్తుల్లో కానీ ముసలకం పుట్టి వారితో విభేదించి దూరంగా వెళ్ళడానికో లేదా అగ్గిరాజేసేటువంటి విషయాలకి వేడెక్కించేటువంటి విషయాలకి రాజకీయాల్లో ఇది ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఒక ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వాలు కూలిపోవడానికి అవకాశం లేదు, కానీ కొంత దాని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడే అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రవి రాజకీయ గ్రహమే, రవి ఎప్పుడైతే కుజునితోటి కలిసి రాహుతో కలుస్తారో ఉగాది లేదా ఉగాది ముందు నెలలు అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ 3 ప్రాంతాల్లోనూ ఆ 3 నెలల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ 3 నెలల్లోనూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతిపక్ష హోదాని ఇది చేసేటువంటి వారందరికీ కొత్త శక్తి వస్తుంది. ఎందుకంటే నీలాపరింతలు ప్రభుత్వం మీద వేయడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. రాహు మాయాగ్రహం, యవన గూఢార్ధ రజసబలోపేత వ్యయకారకో రాహువు. కొంత ప్రభుత్వం మీద నింద వేసేటువంటి అవకాశం ప్రతిపక్షాలకి దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి వల్ల అవకాశం వస్తుంది. వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోగలిగితే వారికి ఉపయోగం. ఏమో రాజకీయాల్లో ఇది ఇదంతా కామను, కాకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రభుత్వానికి కొంత విరుద్ధంగా ఉండడానికి అవకాశం. అట్లాగే గ్రహణం, ఈ గ్రహణం కూడా ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇంకోటి చాలా మంది చాలాసార్లు చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, ఈ గర్భిణీ స్త్రీలు కత్తి పట్టుకోకూడదు, కదలకూడదు, ఇట్లాంటి చాలా చెప్తుంటారు. ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా? నిజానికి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మాధ్యమం ద్వారా వెళ్ళాలి. ఈ గ్రహణం మనకి కనబడితేనే ఫలితం, మనకి కనబడకపోతే మనకి ఫలితము ఉండదు. ఇప్పుడు అశౌచానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి, మైల పడుతూ ఉంటారు. అది వీడి చెవున పడితేనే వీడికి అది పట్టవలసినటువంటి నియమం. వీడి చెవున పడకపోతే అశౌచం అనేటువంటిది వీడు పట్టాల్సినటువంటిది ఇది ఉండదు, వీడికి తెలిసినప్పటి నుండే లెక్క. అందువలనే చాలా మంది చివరి రోజుల్లో తెలియజేస్తారు ఒక స్నానంతో శుద్ధి అవుతుందని. అలాగే ఈ గ్రహణం కూడా చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే మనకి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు, వారికి ఎక్కడ గ్రహణం పట్టినా దాని ప్రభావం మన మీద ఉంటుంది అని కొంత మాట్లాడుతుంటారు. అది మనం ధర్మశాస్త్రానికి విరుద్ధము. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మ సింధువు, నిర్ణయ సింధువు లాంటి గ్రంథాలన్నీను కనబడితేనే గ్రహణ దోషము, కనబడకపోతే మనం గ్రహణాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అసలు ఈసారి మార్చి 3వ తారీఖున హోలీ పండుగ రోజున గ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇది ఈశాన్య భారతంలోనే ఎక్కువగా కనబడుతుంది. అందువల్ల మన సైడ్ అంత పెద్దగా కనబడేటువంటి పరిస్థితులు ఉండవు. అందువల్లనే పంచాంగ కర్తలు కూడా ఏం చేశారంటే ఈసారి ముహూర్తాలు యథావిధిగా ఇచ్చేశారు. జనరల్ గా గ్రహణాలు పట్టినప్పుడు కొంతకాలాన్ని ముహూర్తాలు నిషేధం చేస్తారు, కానీ మన గోదావరి జిల్లాల్లో 4, 5 తారీఖుల్లో కూడా ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఇచ్చారు పంచాంగకర్తలు. పంచాంగకర్తలే ముహూర్తాలు ఇచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చును. కాబట్టి ఇది కేవలం ఈశాన్య భారతం, అస్సాము, బెంగాలు అటువంటి ప్రాంతాల్లోనే ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కానీ మన సైడ్ కొంచెం తక్కువ. అందుకనే పెళ్లి ముహూర్తాలు కూడా ఇచ్చేశారు. అది మనం ఎదరికి గ్రహణ ప్రభావం మన మీద ఉండదు, ఇప్పట్లో అంత ఎక్కువగా ఉండదు. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయి, మీరు అన్న గర్భిణీ స్త్రీల విషయం, దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. గర్భిణీ స్త్రీ మీద 9 నెలలకి 9 గ్రహాల ఆధిపత్యాన్ని వహిస్తారు. ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు,
ఒకళ్ళకి ఒకటో నెలలోనే అబార్షన్ అయిపోతుంది, అవును. ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 6లో అబార్షన్ అయిపోతుంది, అవును. ఒకళ్ళకి 7వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది, ఒకళ్ళకి 8వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీ, ఒకళ్ళకి 10 నిండిపోయినా పుట్టరు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అవాంతరాలు అంటే అవును. ప్రతి మంత్లోనూ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలకు ఆధిపత్యాన్ని వహిస్తుంది ఓకే. గర్భిణీ స్త్రీలపై. అందులో ప్రప్రథమంగా ఒక 2 నెలలు చెప్తాను. శుక్రుడు మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. ఓకే. శుక్రదోషం ఉందనుకోండి, అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నా ఇదని అసలు గర్భమే దాల్చేటువంటి పరిస్థితులు ఉండవు. హుహు. అందుని శుక్రకణాలు, ఈ స్పెర్మ్ కౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్. కరెక్ట్. చూసాం. మరి అవును. మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఓకే. తర్వాత 2వ నెలలో కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. చాలా మందికి సర్పదోషాలు, కాలసర్పదోషాలు, సర్పశాపాలు ఇవి ఉండే వాళ్ళకి 2వ నెలలో అబార్షన్ అవుతుంది. ఓకే. కుజుడు దానికి సంబంధించినటువంటి గ్రహం. ఇక 3వ నెలలో గురుగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తాడు. హ్మ్. 3వ నెలలో హార్ట్ బీట్ వచ్చింది అంటే వాడు నిలబడతాడు. అచ్చా. 3వ నెలలో రావాలి హార్ట్ బీట్ అంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్రాశ్వాధికారకో గురు సంతాన కారకుడు గురుడు. గురు బలం లేకపోతే, సంతాన కారకుడు బలహీన పడిపోతే 3వ నెలలో హార్ట్ బీట్ రాదు, అబార్షన్ అయిపోతుంది, నిలబడదు. ఓకే. ఇలా 4, 5, 6, 7 గర్భాధాన లగ్నం అంటే ఏ లగ్నంలో అయితే ఈ భార్యాభర్త సంగమించినటువంటి ఆ టైం ఉన్నదో అది కూడా ఈ 7వ నెలలో 8వ నెలలోనూ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. హ్మ్. మరి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుట్టాలి? అవును. ప్రతిదీ గణితమే, ప్రతిదీ సమయమే. దీని గురించి నేను చేసినటువంటి థీసిస్ను కూడా నా డాక్టరేట్లో నేను అచ్చా. వారికి చెప్పడం జరిగింది. ఓకే. విస్తుపోయేటువంటి విషయాలన్నీ విషయాలు. కూడా ఇది దీంట్లో తెలుస్తాయి. ఓకే. మరి ఎంతో మంది అండి ఇవాళ పెళ్ళై 20 ఏళ్ళయి సంతానం లేకపోతే అవును. మేము అక్కడికి వెళ్ళి పలానా ప్రాంతంలో జపహోమాది దానాలు చేస్తే 21వ సంవత్సరంలో కవల పిల్లలు మగపిల్లలు పుట్టిన వాళ్ళు కరీంనగర్ నుండి వచ్చి సంతానం కలకపోయి 2 అబార్షన్లు అయితే 3వది ఐవీఎఫ్లో నిలబడినటువంటి వాళ్ళు, 3-4 అబార్షన్లు అయినటువంటి వాళ్ళకి సంతానం కలిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎలా జరుగుతాయి? నా దగ్గరే ఉంది శక్తి, హ్మ్. నా దగ్గర ఏమీ లేదు. ఆ కాల గణనని పట్టుకుని మనం పలానా దేవతారాధన, పలానా గ్రహారాధన ఇవి మనం చెప్పగలిగితే వారి అదృష్టం కూడా దాంట్లో బాగుంటే సంతానోత్పత్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బా. చాలా మంది ఉన్నారు. వచ్చే ఉగాది పరాభవ నామ సంవత్సరం అన్ని పరాభవాలేనా? మనకి ఏమన్నా ఆశాజనకంగా ఉంటుందా? అంటే ఇది సంవత్సరాల పేర్లు కూడా చాలా చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయండి. ఆ సంవత్సరం పేరులోనే ఆ సంవత్సరం ఎలా ఆ. పరాభవ నామ సంవత్సరంలో ఎవరికి పరాభవం అన్నాడు? రాజులకి పరాభవం అన్నాడు. అచ్చా. పరిపాలన చేసేటువంటి రాజులకి పరాభవము అన్నారు. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే రూలింగ్ పార్టీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి, ఓకే. రాజులు. హ్మ్. అందుకనే పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు అప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణాలు చూసుకునేవారు. అచ్చా. అరే మనం ఉగాదికి ముందు వెళదామా, ఉగాది తర్వాత వెళదామా అంటే లెక్కలు వేసుకుని పలానా వచ్చే సంవత్సరం మంచిదండి అప్పుడు వెళదాం, లేదా ఈలోపు మంచిదండి అని కొంత గైడెన్స్ జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఇచ్చేవారు. అన్యోన్య వైరము లేదా అన్యోన్య వైఫల్యము అనేటువంటిది ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకి చెప్పబడినది. ఓకే. యుద్ధమందు పరాజయం అనొచ్చు, లేదా ఇప్పుడు యుద్ధం అంటే ఎలక్షనే కాబట్టి. అవును. జనరల్గా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు మరి ఉగాది తర్వాత. ఎందుకంటే ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్. అప్పుడు మీకు ఏమవుతుంది? దానివల్ల రాజులు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని అనుభవించవచ్చు. ఓకే. అది మనం జాగ్రత్తగా చూసుకుని ముందుగా. అయినా ఇప్పుడు కాలంలో జ్యోతిష్యం మీద చాలా అందరికీ అవగాహన వచ్చేసిందండి. వారు కూడా జ్యోతిష పరంగా ఏం చేయాలి, దీనికి తశాంతి ఏం చేయాలనేది చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం వచ్చేది ఉంటే అంటే మరి దాన్ని ఒప్పుకోం కదా, యాక్సెప్ట్ చేయం. దానికి ఏం చేయాలి, రెమెడీ చేసుకుంటున్నారు. చేసుకుంటే దానివల్ల తీవ్రత తగ్గుతుంది కదా మరి. కానీ బేసిక్ గా దాని మీనింగ్ అది. ఇక ఉగాది షడ్రుచోపేతమైన రుచులు అంటాము, లేదా జీవితం అలా ఉండబోతుందని ఏమో చెప్తాం కదా. ఆ షడ్రుచుల వెనుక జ్యోతిష్యపరమైన పరమార్థం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. విశ్లేషణ, వివరణ. అయ్యో ఖచ్చితంగా. ఆ రోజు మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఒక శ్లోకం కూడా మనం చెప్పుకుంటాం. ఆ శ్లోకంలో కూడా ఈ రుచుల ప్రస్తావన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం మందు ప్రతి రుచికి ప్రతి గ్రహాన్ని చెప్పడం జరిగింది.
తీపికి పలానా గ్రహము, చేదుకి పలానా గ్రహము, కారానికి కుజుడు, ఆ, శుక్రుడు తీపికి, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రుచి కూడా కారకత్వంలో చెప్పుకుంటూ వస్తాడు. ఒక్కొక్క రంగు చెప్తాడు, ఒక్కొక్క రుచి చెప్తాడు, ఒక్కొక్క వాసన చెప్తాడు. ఆ షడ్రుచులు కూడా ఏం చేస్తాయి, మనలో ఉండేటువంటి షట్చక్రాల్ని దాన్ని ప్రేరేపితం చేయగలిగేదై ఉండాలి. ఆ, ఇప్పుడు తిండేనండి మొత్తమును. ఆ, లలితా సహస్రనామాలు గనక మీరు చూసుకుంటే అదేం వేరేది కాదు. మన శరీరాన్ని గురించిన వర్ణనే ఉంటుంది. ఓకే. భండాసురుడు అనేటువంటి వాడు మన శరీరంలో ఉండే రాక్షసుడే. వాడు శూన్యక పట్టణం అంటే ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అన్నారు. అవును. ఖాళీ బుర్రలో ఉండేవాడే భండాసురుడు. వాడిని అచ్చా. ఎలా ఎదుర్కోవాలి? విశుక్రుడు విషంగుడు ఇద్దరు వాళ్ళకి సహోదరులు. విషంగుడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్నవాడు చెడు సాంగత్యం. విషంగుడు అన్నవాడు చెడు సాంగత్యానికి, విశుక్రుడు అనేటువంటి వాడు స్త్రీలోలత్వానికి, ఇంకో జారత్వానికి వాడే. అంటే బుద్ధే ఇవన్నేను. ఉమ్, అలాంటి రాక్షసుల్ని ఆ శూన్యక పట్టణాన్ని గెలిచినటువంటి ఆవిడ శ్రీచక్ర రాజనలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఉమ్, అమ్మవారు ఎక్కడుంటుంది? షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రాలకి పైన సహస్రార చక్రంలో ఉంటుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే మన బుద్ధి ఇటువంటి రాక్షసుల్ని జయిస్తుంది అని దీనికి చెప్పారు. అందులో మనం తీసుకునే ఆహారం నిజానికి ఈ మధ్యకాలంలో ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే వాడి తిండే. కరెక్ట్. తిండే, ఇంకేమీ లేదు. ఉమ్, మన తీసుకున్నటువంటి ఆహారంలో 6వ భాగమే మనసు. ఓకే. మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనలే మనకి కలుగుతాయి, ఉమ్, ఇంకేమీ కాదు. అందుకనే మనం తిన్న ఆహారం 7 రోజుల వ్యవధిలో రక్తము, 7 రోజుల తర్వాత మాంసము, 7 రోజుల తర్వాత అస్థిమజ్జి, 7 రోజుల తర్వాత అదే మన శరీరంలో కొంత శక్తి, 7 రోజుల తర్వాత అదే మన మనస్సు కింద మారుతుంది, 7 రోజుల తర్వాత అదే శుక్రకణంగా మారుతుంది. అంటే ఇవాళ మనం తిన్న మెతుకు ఒక శుక్రకణంగా మారడానికి దాదాపుగా 7 రోజులు. చాలా 7 ఏళ్ళు 49 రోజులు పడుతుంది. అవునా? అందుకనే సంతానం కావాలి అనుకునేటువంటి వారు గతంలో ఏం చేసేవారు అంటే ఒక మండల దీక్ష చేపట్టేవారు. ఓకే. 41 రోజుల పాటు దీక్ష చేసి దాన్ని విరమణ చేసిన తర్వాత వాళ్ళు సంతానోత్పత్తికి ముందుకు వెళితే ఈ 41 రోజులు వాడు తీసుకున్నటువంటి ఆహారము, వాడు తీసుకున్నటువంటి వాడు గడిపినటువంటి కాలము, దైవ సాన్నిధ్యము, దాని బుద్ధే లోపల ఈ శుక్రగణం రూపంలో ఉంటుంది వాడి. ఓకే. ఆ తత్వంతో కూడిన పిల్లలు పుడతారు. దాని వెనకాల ఉన్న ఆంతర్యం అది. అందుకనే మానవుని యొక్క శక్తి అంతా ఎక్కడ ఉంది అంటే వాడి తేజస్సు, వాడి వీర్య కణాల్లోనే, వాడి శుక్ర కణాల్లోనే ఉన్నది. ఓకే. విశుక్రుడు ఏం చేస్తాడు? ఈ శుక్ర కణాలను పోయేలా చేస్తాడు. ఓకే. అక్కడికి వీడి శక్తి పోయింది. ఉమ్, మళ్ళా ఆ శక్తి తిరిగి రావడానికి 40 రోజులు పైనే పడుతుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అందుకనే బ్రహ్మచర్య దీక్ష ఎందుకు చేపట్టేవారు అంటే ఈ రేతస్సు పోకుండా, ఈ రేతస్సు అధోగతి పాలు కాకుండా ఊర్ధ్వంగా ప్రయాణం చేయడానికి, ఊర్ధ్వరేతస్కులై ఉండడానికి, ఆ శక్తిని పెంపొందించుకోవడానికి వారు బ్రహ్మచర్య దీక్ష చేసి తపస్సులు చేసేవారు. ఇప్పుడు సైన్సే, అంతా సైన్సే. అందుకనే 6 రుచులను ఎందుకు పెట్టాడు? 6 రకాలైనటువంటి గ్రహాల దోషాలు పోగొట్టుకోవడానికి, షట్చక్రాల్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి. సరే ఈ సంవత్సరంలోనైనా వీడి తిండి మారుతుందేమో, ఓకే. ఇన్స్టెంట్గా ఉండే ఫుడ్లు తినకుండా ఉంటాడేమో, తర్వాత ఏమో ఇంకో రకరకాల పాత్రల్లో తినకుండా. మీకు అంతెందుకండి, మనకి అగ్నిముఖంలో చెప్తారు. అగ్నిముఖంలో యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతతండల చూర్ణేనా ప్రాదేశమాత్రం స్థండులం చతురస్ర మండలం కల్పయిత్వా అని అగ్నిని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఇత్యగ్నిం ప్రతిష్టాప్య చత్వారి శృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో. ఆ అగ్నిహోత్రుడికి ఎన్ని రకాల నాలికలు ఉంటాయి, ఎన్ని తలకాయలు ఉంటాయి. మీకు ఇప్పటికీ పల్లెటూరులో చూడండి, పిల్లలందరికీ కూడా ఈ మంట మీద కాచినటువంటి నీటినే పోస్తారు. అవును. గేజర్లో నీళ్లు పోస్తే పోయింది, అక్కడ శరీరం పట్టుతో ఏం లేదు, పోయింది మొత్తం మంట. ఇప్పటికీ మంట మీద వండుకున్నటువంటి ఆహారము, మట్టి కుండల్లో వండుకున్నటువంటి ఆహారము, అలాగే ఇత్తడిలో వండినటువంటి ఆహారము అది తిన్నవాడికి ఈ ఎలక్ట్రిక్ స్టవ్ల మీద అన్నం తిన్నవాడికి చాలా తేడా ఉంటుంది. ఓకే. అందుకనే మన ఆహారమే మనల్ని నిలబెడుతుంది. శరీరంలో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు. అమ్మవారు అక్షమాలను పట్టుకుంటుంది. అమ్మవారినేమో ఇన్ని దేవతాగణాలు, ఇన్ని ఋషిగణాలు పూజిస్తారు.
అంటే 16 దేవతా గణాలు 36 ఋషి గణాలు పూజిస్తాయి అంటే అందులో అర్థం ఏంటి? అక్షమాల అంటే ఏంటి? ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలు ఎన్నున్నాయి? 50 ఉన్నాయి. 50లో అచ్చులు ఎన్నున్నాయి? ఆ నుండి అహా వరకు 16, 34 హల్లులు, కా నుండి క్ష వరకు. వీళ్ళు దేవతా గణాలు, వాళ్ళు ఋషి గణాలు. ఋషి గణాలు పలకాలి అంటే దేవతలు ఆ నుండి అహా వరకు లేనిదే కా నుండి ఈ అక్షరాలు మనం పలకలేము. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? కా పలకాలి అంటే కా ఎక్కడి నుండి వచ్చింది? ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ. ఇక్కడ నుండి మొదలు మీరు గమనించండి ఎంత గొప్ప. ఆ ఇక్కడ నుండి వస్తుంది. అహ, అహ, హ నాలుక చివరకు పలుకుతుంది. ఆ నుండి అక్షరాలు ఇలా గొంతు నుండి వచ్చే అహ అనేది నాలుక చివరకు వచ్చేస్తుంది. కా, ఖ. అందుకనే మీరు ఓం ప్రణవం ఎందుకేంది? ఇక్కడ నుండి వస్తుంది, నాభి నుండి వస్తుంది. ఓం అన్నది. అలాగా ప్రతి అక్షరానికి దేవత ఎక్కడున్నాడు? ఈ అక్షరాలన్నీ పలికితేనే మనలో ఉండేటువంటి నాడులన్నీ ప్రతిస్పందించి అవి మనకి పలుకుతాయి. మన శరీరంలో రోగాలు ఎలా పోతాయి? ఆ వైబ్రేషన్ వల్లే పోవాలి. అందుకనే ఈ ఋషులందరూ అబ్బాయి వీడికి ఇంత జ్ఞానం ఉండదు, వీడు చదివేనా చేసేనా, వీడు ఎంతసేపు డబ్బు వెనకాల పరిగెడతాడని ఒక స్తోత్రం రాస్తే ఆదిత్య హృదయం చదువు ఆరోగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? దానిలో ఉన్న అక్షరాలు చదివితే వస్తుంది. ఆ అక్షరాల వైబ్రేషన్. అందుకని ప్రతి శరీరం లోపల ఉండే ప్రతి కణం మీద దేవతానుగ్రహం ఉంటేనే అది ఎలా ప్రచోదనం అవుతుంది? తిండే, మళ్ళీ ప్రతిదీ తిండే. ఆ తిండిని బట్టి అందుకనే ఇది వరకు భోజనం చేసేటువంటి దాన్ని ఒక అదే పెద్ద యజ్ఞంగా చేశాం. ఇప్పుడు ఏముందండి, అంత ఇన్స్టెంట్ గా తినేస్తున్నారు, ఇన్స్టెంట్ గానే పోతుంది శక్తి, ఎక్కువ లాంగివిటీ లేదు. అందుకని ఇది వరకు భోజనం ఉండేవారు కూడా ఏం చేసేవారు? స్నానం చేసి వంట వండుకునేవారు. మడి అంటే ఏంటండి? బయట వాళ్ళు ఎవరిని ముట్టుకోకుండా వాళ్ళ క్రిములు అంటుకోకుండా చేయడమే. ఆడెక్కడెక్కడో రోడ్డు మీద తిరిగి వచ్చి ఉంటాడు దుమ్ము ధూళితోటి, అది మళ్ళీ ఇందులో పడుతుందని ఇంటికి నైరుతి దిక్కులో ఆఘ్రాణ దోషం లేకుండా, అంటే ఎవడైనా వచ్చినప్పుడు అబ్బా భలే ఉందండి రుచిగా అని ఆఘ్రాణం చేస్తాడంటే లోపలికి పీల్చుకుంటాడు, ఆ దోషం కూడా అంటకుండా నైరుతి దిక్కులో నిప్పు పెట్టి నైరుతిలో ఉండే రాక్షసుడు ఆ ఇంటి మీద ప్రభావం చూపించకుండా, ఈ ఆఘ్రాణ దోషాలు అవి ఉండకుండా అక్కడ ఏదైనా మరుగ్గా అన్నం వండుకుని. ఆఘ్రాణం కూడా దోషమేనా? దోషమే కదా. చాలా మంది చేసేటువంటిది ఏంటి అంటే దేవతలకి పువ్వులు కొంటారు, వాసన చూసుకుంటాడు, పోయిందే మొత్తం. అవునా? అగరత్తులు కొనేటప్పుడు వాసన చూసుకుంటే పోయిందే మొత్తం. ఆఘ్రాణ దోషాలు ఉంటాయి. వాడు మరి మీరు అనుభవించేశారు కదా, అంతేగా. మీరు అనుభవించేసింది మళ్ళీ దేవుడికి ఎలా పెడతారు? ఇవన్నీ దోషాలు. ఆవు నెయ్యి చాలా మంది ఆవు నెయ్యిలో ఇంత ఆర్తకర్పూరం వేసి దాన్ని కరిగించి దీపం పెడతారు, పోయిందే మొత్తం దానికి. ఆవు నెయ్యి కరిగిపోతే సూర్యుడి దగ్గర పెట్టాలి, లేదు వేడి నీళ్లను వెచ్చ చేసి వేడి నీళ్ళలో పెట్టాలి. అందులో ఆర్తకర్పూరం వేస్తే పోయిందే, అక్కడే అగ్ని అక్కడే వచ్చేసింది కదా. ఆయనకి ఆల్రెడీ మీరు ఆవు నెయ్యిని ఇచ్చేసారు, అది ఎంగిలైపోతుంది. కొన్ని దోషాదులు. అందుకని మనం ఆహారమే కీలకం. మీ ఆహార నియమాలే మీ జీవితాన్ని ప్రభావం చేస్తాయి. అందుకని ఉగాది పచ్చళ్ళలో ఉన్న ఆంతర్యాన్ని చెప్పుకుంటే జీవితం సరిపోదు. రైట్. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కాలంగా. నిన్నే చూసాం, అమెజాన్ లో 30,000 మందిలో ఎంత తీసారంట, లే ఆఫ్ అయిపోయారు. మరి ఈ కొత్త సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రెండు రంగాలు ఇంకా లే ఆఫ్లు ఉంటాయి. అవునా? ఖచ్చితంగా ఉంటాయి. మీకు భవిష్యత్తులో ఎలా అయిపోతుంది అంటేనంటే మళ్ళా పూర్వపు రోజులు వస్తాయి అన్నాడు. రాను రాను కలియుగం అంతా ఎలా అయిపోతుంది అంటే, ఇప్పుడు ఇంధనాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఇంధనం అంతా వాడేసుకుంటారు. అప్పుడు పెట్రోల్, ఇప్పుడు కిరోసిన్ లేదు. అలా ఇప్పుడు ఇది వరకు కిరోసిన్, ఇప్పుడు కిరోసిన్ ఆయిల్ ఎక్కడుంది? లేదు. అలాగే ఒక్కొక్క ముడి చమురు పదార్థాలు ఇవన్నీ పోతాయి. కొండలు తవ్వేయడం వల్ల, కొండ అనేటువంటిది ఏంటి, 2 భూభాగాల్ని కలిపి ఇలాగా గట్టిగా అట్టే పెట్టేటువంటి ప్రాంతం. ఆ కొండను తీసేస్తే అక్కడ ఏముండదు. ఇప్పుడు చెరుకు గడ ఉంది, చెరుకు గడ ఎక్కడ గట్టిగా ఉంటుంది? దాని కణుపుల దగ్గరే ఉంటుంది. ఆ కణుపుని తీసేస్తే విడిపోయాయి. అలాగే కొండను తవ్వేస్తే భూమి విడిపోయి. అలా ఒక్కొక్కటి మనుషుడు తన చేతితోటి తను నాశనం చేసినటువంటి దాన్నే మళ్ళా ఆ ప్రకృతి వాడినే నాశనం చేసేస్తుంది అన్నాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నాడు. ఎన్నో సినిమాల్లో చూడలేదు, భూమి అంతర్భాగంలో అంటే భూమి పైన ఉండే రోజులు కూడా ఉండవన్నమాట. రానున్న కలియుగంలో అలా అయిపోతుంది అని చెప్పాడు. ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, మీకు 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాయి, మీరు ఎన్ని మొక్కలు పాతారు?
మనం ఎన్ని కోసి తినేసాం, కొన్ని వేల లక్షల మొక్కలు. ఎన్ని నరికేసాం, ఎన్ని తెంపేసాం, ఎన్ని పాడు చేసేసాం. మన చేత్తో జామ మొక్క వేసామా? పూర్వపు రోజుల్లో తాతలు వాళ్ళును, ఒరే నాయనా ఇది నీ పుట్టినరోజుకి వేసానురా, అవును. మా తాత వేసాడురా ఈ మొక్క, ఇవాళ నువ్వు Correct. 6వ తరం వాడివి తింటున్నావురా, అవును. వాళ్ళు వేసేవారు. ఒక సంస్కృతి రావాలి. పుట్టినరోజు నాడు కేకులు కోసే బదులు పుట్టినరోజు నాడు మొక్క నాటాలి. ఒరే ఈ రావి చెట్టు వేప చెట్టురా పలానా సందర్భంలో వేశాం, నా 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 మనవడో ముని మనవడో ఈ పళ్ళు తినాలి అన్న ఆకాంక్షతోటి మొక్క. ఇప్పుడు అంత టైం ఎక్కడది, అంత ఖాళీ ఏది? అప్పుడు అసలు ఖాళీ చేసుకోవాలి. ఆ ఖాళీ ప్రదేశం కూడా దొరకట్లేదండి బాబు. వేద్దామంటే ఖాళీ ప్రదేశం దొరకట్లా. ఉంటాయండి, మనం చూసుకుని ఆ ఆ, మొక్కని పెరిగి అంటే ఆ మొక్కని పెంచితే అప్పుడు మనకి బాధ్యత తెలుస్తుంది. Correct. ఓ మొక్క బతకాలి అంటే భూమి సారవంతమైనదై ఉండాలి, ఆ, దానికి సకాలంలో నీళ్లు పెట్టాలి, అది పెరిగేటప్పుడు ఆవులు గేదెలు తినేయకుండా కాపాడాలి, కంచి కట్టుకోవాలి, దాన్ని పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత పళ్ళు వస్తే అప్పుడు దానికి ఒక సార్థకత. ఉమ్, ఇప్పుడు చాలా మంది ఇళ్లలో బాధపడుతూ ఉన్నటువంటి సమస్య కూడా ఈ చెట్టు రిలేటెడే. ఓకే. పాపం ఒక కుర్రాడు ఉంటాడు, ఆ తల్లిదండ్రులకి లేక లేక ఒక మగపిల్లాడు సంతానంగా కలుగుతాడు. ఉమ్, ఆ కలిగినటువంటి సంతానాన్ని చాలా అపురూపంగా పెంచుకుంటారు, పెద్దవాడిని చేస్తారు, తిండి తినక పోషించుకుంటూ పెద్దవాడిని చేసి వాడు ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాడు కదా అని వివాహం చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులతోటి విడగొట్టేస్తారు. విడగొట్టేసి పాపం. చాలా ఇప్పుడు సగానికి సగం అన్ని తగువ అవే ఏంటంటే, సమస్యలు. అవును. నీ నీ తల్లిదండ్రులతో ఉంటే నేను ఉన్నాం, అది వీడు ఎక్కడి నుండి వచ్చాడు? వీడి తల్లిదండ్రులు పెంచి వీడి శరీరంలో ప్రతి రక్తపు మరే బొట్టు వాళ్ళే ప్రతి కదా. మాంసము ఆ, తల్లిదండ్రులే కదా, వీడి పోషణ తల్లిదండ్రులే కదా. వాళ్ళంత కష్టపడి ఒక పిల్లాడిని అపురూపంగా మీరు అంత కష్టపడి ఒక మొక్కను పెంచుకుని పండో కాయో కోసుకునే రోజున వాడెవడో వచ్చి వాడొద్దు. ఆ, ఈ మొక్క నీకు సంబంధం లేదనంటే మీ మనసుకి ఎంత బాధ కలుగుతుంది. ఆ మొక్క గురించి చదివినంత కాలం దానికి నాకు దీన్ని రిలేట్ చేసుకుంటూ ఉంటా. చాలా మందికి అదే చెప్తా, అమ్మా ఉమ్, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే కదా. కదా. నువ్వు వచ్చావు, వీడిని వాళ్ళని విడగొట్టేయకుండా నువ్వు కలుపుగోలుగా వెళ్ళు. అది పొరపచ్చాలు వస్తాయి కామనం. వచ్చినప్పుడు నువ్వు దాన్ని వాళ్ళిద్దరిని విడగొట్టేయకుండా చక్కగా ఇప్పుడు తల్లివేరు అని ఉంటుందండి అవును. ప్రతి చెట్టుకి. ఆ తల్లివేరు పోతే ఏంటంటే పరిస్థితి? ఇంకా అయిపోయి మొత్తం పోయినట్టేగా. అలా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మొక్కని పెంచడం వల్ల తెలుస్తుందండి ఇవన్నీను. ఉమ్, దానిలో అంతరార్థం ఉంది. ఓ మొక్కను పెంచాలి అంటే దాన్ని వెయ్యాలి, ఆ క్షేత్రం బాగుండాలి, ఆ క్షేత్రం బాగున్న తర్వాత దానికి నీళ్లు పోసి మొక్కలు పశువులు పక్షులు ఇవేం పాడు చేసేయకుండా పెంచుకుంటూ దానికి పురుగు పట్టేసినప్పుడు దాన్ని మళ్ళా దానికి ఏదైనా పిచికారీ చేసుకుని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ కంచి కట్టుకుని పెద్ద మొక్క అయిన తర్వాత పండు కోసుకుని తిన్నాం అనుకోండి, అది ఇంత కష్టం నాదేని అనిపిస్తుంది. ఉమ్, వాళ్ళ నువ్వు పాడేసే బియ్యపు గింజని 90 రోజుల పాటు పండిస్తాడు, అవును. 100 రోజుల పాటు పండిస్తాడు. ఆ మెతుకు పడేస్తే నీదేం పోయింది? ఆ అవును. పండించిన వాడికి తెలుసు దాని విలువ. ఎలుకలు తినేయకుండా కాపాడుతూ, పక్షులు తినేయకుండా కాపాడుతూ, వీడు తిండి తినక వర్షం వస్తే అర్ధరాత్రి పట్టుకులు పరిగెట్టి కరెంటు షాకులు కొట్టేసి పాములు కరిచేసి ఎలకలు కరిచేసి అవును. వాడు పడ్డ బాధ అంతా ఇంత కాదు. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అవును. ఈ మొక్కను పెంచితే తెలుస్తుంది అన్నాడు. అందుకని మనం ఒక మొక్కను పెంచాలి. అది. పెంచితే మన జీవిత విధానం మెరుగుపడుతుంది. వాళ్ళ మనం ఇంకోటి ఏది చూసుకున్నా కూడానండి, అందుకనే ఈ మనం జీవన విధానంలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. వస్తే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఒక క్రమశిక్షణ ఉండాలి. అవును. మనం ఈ టైం నుండి ఈ టైం వరకు ఇలా ఉండాలి అని అనుకోవాలి. అప్పుడు మనకి అభ్యుదయం ఉంటుంది. క్రమశిక్షణ లేని వాడికి ఏమీ లేదు. రైట్ గురుగారు. ఇంకొకటి నాకు ఇప్పటి నుంచి డౌట్ గురుగారు. ఈ క్షేత్ర దర్శనం ఎందుకు గురుగారు? జనం వేలం వెర్రిగా వెళ్ళిపోతుంటారు. అంటే వేలం వెర్రి అనకూడదు కానీ ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకొని ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళిపోవడం, అవును. అక్కడ గడిపి రావడం 10 రోజులు 15 రోజులు అట్లా గడిపి రావడం చూస్తుంటాం కదా. ఏంటి దాని వల్ల వచ్చే ఉపయోగం? అంటే అంటే నా ఎందుకు ఈ మాట అడిగే కూడా చెప్తారు. పనే ప్రత్యక్ష దైవం అంటారు. ఉమ్, పనులు వదులుకొని మరీ క్షేత్ర దర్శనాలకు వెళ్ళిపోతుంటారు చాలా మంది. అవును. ఏంటి దాని వెనుకున్న విషయం? నిజానికి మీరు చెప్పింది చాలా సత్యం. మన పనే మనకి దైవం కదా. కానీ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఓకే. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, అవి మనల్ని పని చేసుకోకుండా ఇబ్బంది పెడతాయి. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్షేత్రాన్ని సందర్శనం చేయమన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అగస్త్య మహర్షి ఉన్నారండి. మొన్న మనం మహారుద్ర యాగం చేసినటువంటి దేవాలయంలో లింగాన్ని ఆయనే ప్రతిష్టాపన చేశాడు. అవును. ఆయన ఉత్తినే ప్రతిష్ఠ చేయడు,
ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడ కొంత శక్తిని నిక్షిప్తం చేస్తాడు, ఓకే. కొంత వైబ్రేషన్ పెడతాడు. ఓకే. మీకు రెజనెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సైనికులు గాని, ఇంకొకళ్ళు గాని బ్రిడ్జిల మీద వాటి మీద కవాతు చేస్తూ నడవరు. అవును. ఎందుకు? వాళ్ళ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ, బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ కలిసిపోతే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. అలాగే మీ బాడీలో ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్‌కి పాజిటివ్‌గా వైబ్రేషన్ దొరికితే అది నల్లిఫై అయిపోతుంది. వైదీశ్వరన్ కోవెల్ అని ఒక దేవాలయం ఉన్నది. అక్కడ ఉన్న కోనేరుకి ఎంత శక్తి ఉంది అంటే, ఎక్కడా తగ్గనటువంటి రోగాలకి అందులో స్నానం చేస్తే విరుగుడు దొరుకుతుంది. వైదీశ్వరన్ కోయిల్ వైద్యనాథుడు. ఆయన సమస్త రోగాలకి ఆయనే భిషక్ అన్నాడు. ప్రథమో దైవ్యో భిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్య రుద్రంలో ఆయన అదే చెప్పారు. ఆయనే అన్ని రోగాలకి వైద్యుడు, భవరోగాలకైనా ఈ శరీరానికైనా. ఆ వైదీశ్వరుని గోవిల్లో స్నానం చేస్తే రోగాలు పోతాయి. ఇప్పుడు ఆ కోనేరు ఎలా తయారైంది? శుచి శుభ్రతలు. ఇది వరకు దానిలో ఇప్పుడు అలాగే కాశీ క్షేత్రంలో క్షేమేశ్వర ఘాట్ పక్కన మానస్ సరోవర్ ఘాట్ అని ఒకటి ఉంటుంది, చాలా చిన్నది. ప్రతిరోజు సాయంత్రం మానస సరోవరం నుండి నీళ్లు అందులోకి వస్తాయి. అక్కడ స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసిన పుణ్యం. కేదారేశ్వరుణ్ణి గనక ప్రదోష కాలంలో కాశీలో దర్శనం చేస్తే ఒరిజినల్ కేదారలింగాన్ని 21 సార్లు చూసినటువంటి పుణ్యం. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆ క్షేత్రానికి ఉండేటువంటి ప్రాశస్త్యం అటువంటిది. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటే ఆయనకు ఉండేటువంటి వైబ్రేషన్స్ తోటి వాళ్ళు మొత్తం సర్వం పటాపంచలు చేయగలిగేటువంటి వాడు. ఆయనకి అంత శక్తి. కాశీకి ఒక శక్తి. అందుకనే జ్యోతిర్లింగానికి ఒక్కొక్క దానికి జ్యోతిర్లింగము ఈ ముట్టుకుని స్పర్శ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి జ్యోతిర్లింగానికి శ్రీశైలంలో కూడా ఉంటుంది. ముట్టుకోవడం ద్వారానే మనలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. అలాగే పూర్వపు మునులు ఋషులు మళ్ళా ఖాళీగా కూర్చోకుండా ఏం చేసేవారంటే వారి తపశ్శక్తితోటి పలానా క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసేవారు. ఎందుకు? వీరికి ఉండేటువంటి శక్తిని అంతా ఆ తీర్థంలో నిక్షిప్తం చేసేవారు. అలా చేస్తూ చేస్తూ వారి యొక్క జీవనయాత్రను చేసేవారు. అందుకనే తీర్థయాత్రలు చేయడం వల్ల శరీరంలో రకరకాల మార్పులు కలుగుతాయి. ఏమంటే నేను అరుణాచలం వెళ్ళొచ్చాక మార్పు జరిగింది, చాలా మంది హీరోలు, చాలా మంది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు కలుగుతుంది? ఆ వైబ్రేషన్ అక్కడ. అందుకని తీర్థాలకి వాటికి అంతటి ప్రాశస్త్యం. ఇంకొకటి గురుగారు, మంత్రశక్తి. మంత్రాలు మీరు చెప్తే మీకంటే సంస్కృతం తెలుసు, అంత బాగుంటది. మీరు నాకు మంత్రాన్ని ఉపదేశిస్తారు, బిఎస్సి మంత్రం చదువు అంటారు, నాకు దాని అర్థమే తెలియదు. నేను అలా చదవడం వల్ల నాకు ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా. దీనికి అందుకనే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి శాస్త్రీయత యొక్క లోతు తెలుస్తుంది. దీన్ని ఒకానొక సందర్భంలో ఒక మహాపురుషుడు కూడా చెప్పాడు. లలితా సహస్రనామాన్ని చదువుతూ టోనోగ్రఫీ అనేటువంటిది ఏదో ఒక పరికరం ఉంది, ఈ మనం మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించిన ప్రతిరూపం దాని మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. అలాగే దాని దగ్గర ఒకసారి ఏం చేశారు అంటే లలితా సహస్రనామాన్ని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి మొదలుకొని చివరి వరకు పారాయణ చేస్తే అదంతా ఎలా రూపాంతరం చెందింది అంటే ఒక పెద్ద శ్రీచక్రం వచ్చింది అక్కడ. మరి ఆ మంత్రాల యొక్క స్వరూపం శ్రీచక్రం అన్నారు. అలాగే మననాత్ త్రాయతైతి మంత్ర, మనం మననం చేయడం ద్వారా ఫలించేటువంటిది మంత్రము. ఆ మంత్రానికి ఇందాక మనం చెప్పుకున్నాం ఓం అంటే ఎక్కడి నుండి వచ్చింది? నాభి. అలాగే ఆ ఒక చోట ఆ ఈ ఉ మారుతూ ఉంటుంది. అలాగే ఏ మంత్రానికి ఆయా అధిష్టాన దేవత పలుకుతాడు. అమ్మవారి నామాల్లో రుద్రగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని. ఎక్కడ ఉంటుంది బ్రహ్మగ్రంథి? కింద 2 చక్రాలు, మూలాధార స్వాధిష్టానం పైన బ్రహ్మగ్రంథి. అలాగే మధ్యలో అనాహత విశుద్ధ. ఈ చక్రాల దగ్గర ఈ 2 ఆజ్ఞాచక్రం దగ్గర ఒక గ్రంథి, విష్ణు గ్రంథి. అలా ప్రతి మంత్రానికి అధిష్టాన దేవత. వాగ్రూపీ మమ దేవత అన్నాడు. అమ్మవారు ఎలా ఉంటుంది? వాగ్రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రానికి ఎంత శక్తి ఉంది అంటే ఈ మధ్యన యూట్యూబ్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ పలానా మంత్రం జరిగితే చదివితే ఆ రథం వెనక్కి వెళ్ళిపోవడం, అవన్నీ ఏ వీడియోలు ఏం కాదు, అవి ఒరిజినల్ గా జరిగేవే. సూపర్ సూపర్. జూన్ లో యమునోత్రి పుష్కరాలని చెప్పారు. సో వాటిలో కూడా మనం వెళ్ళొచ్చా గురుగారు? మనకి ఆ
దానికి కూడా విశిష్టత ఉందా? ఖచ్చితంగాను. ఎందుకంటే ప్రతి పుష్కరము కూడా చాలా విశేషమే. ఎందుకంటే పుష్కరంలో ప్రతి దేవత ఆ నదిలో స్నానం చేస్తారు. ఓకే. ఇంకా విశేషించి చెప్పుకోవాలి అంటే, ఏ నదిలో పుష్కరం వస్తుందో ఆ నదికి సమస్త దేవతల యొక్క శక్తి వస్తుంది. హ్మ్. అందుకని ఆ నదిలో స్నానం చేయడం వల్ల మనకి పుణ్యము కలుగుతుంది, రోగాల నుండి విముక్తికి దొరుకుతుంది. ఓకే. అలాగే అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు మనం చేయవచ్చు. అచ్చా! ఈసారి ఏమవుతుంది అంటే జూన్ మాసమందు యమునా నదీ పుష్కరం అనేటువంటిది వస్తుంది. మనకి ఓకే. తెలుసు సాధారణంగా యమున ఢిల్లీ, ఆగ్రా అవును. దగ్గర నుండి, అవును. ఉత్తరాఖండ్ దగ్గర నుండి కాశీకి దగ్గరలో అయితే ప్రయాగరాజ్. ఓకే. అది త్రివేణి సంగమం కాబట్టి అక్కడ స్నానం చేస్తూ అలా హర్యానా మీదుగా బహుశా అది అలా వెళ్ళిపోతుంది. హ్మ్. ఎక్కడైనా మనం స్నానం చేయవచ్చును. అచ్చా! ఆ రోజుల్లో చేసేటువంటి శ్రాద్ధ విధులు గాని, పితృదేవతారాధన గాని, ఆ! దశ దానాదులు గాని, షోడశ మహాదానాదులు గాని చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఓకే. సంకల్పపూర్వకంగా చేసే పెళ్లి గాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయా? అది జాతక దోషాలు పోతే జాతక అవుతాయి. దోషాలు పోతాయి. ఆ. అంటే పితృదోషాలు కూడా మరి నిజం, ఇది చాలా గొప్ప yes. విషయం. అదే ఈ పితృదోషాలకి అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనిలా. ఆ! ఆ ఏ పుష్కరం అయితే ఆ నది దగ్గరికి వెళ్ళడం, పితృదేవతారాధన చేయడము, దానివల్ల మరి అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. ఓహో! సో గురుగారు ఇక ముగించేద్దాం. సమయభావం. సో నరదిష్టి ఇది కూడా మళ్ళొక్కసారి చెప్పండి గురుగారు. ప్రతిసారి మిమ్మల్ని అడుగుతాను. అవును. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో నరదిష్టి అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎట్లా దాని నుంచి బయటపడండి? ఇది 2 విషయాలండి. ఒకటి దృష్టిని మార్చడము. ఓకే. దృష్టిని మార్చేటువంటి ప్రక్రియ. అంటే ఇప్పుడు మన భవంతుల మీద దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. లేదు రకరకాల బొమ్మలు పెడుతూ ఉంటారు. దానివల్ల దృష్టి మారుతుంది. లేదండి మేము ఈ నరదృష్టి వల్ల ఎక్కువ బాధపడుతున్నామంటే అమ్మవారికి సంబంధించిన ఆరాధనలో అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. ఓకే. అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు ఉంటుంది. ఆవిడ లలితాదేవి యొక్క పాశము, అంకుశము రెండిటి నుండి 2 దేవతలు వస్తారు. సంపత్కరి, సమారూఢ, సింధుర, వ్రజ సేవిత. ఓకే. సంపత్కరి కరి అంటే ఏనుగు. అవును. అంకుశము ఏనుగుని నిలువరిస్తుంది. అదుపులో ఉంచుతుంది. అవును. పాశము అశ్వము అంటే గుర్రాలని వాటిని నిలువరిస్తుంది. మనలో ఉండేటువంటి ఇంద్రియ చాపల్యాన్ని, మనలో ఉండేటువంటి అనేక రకాల చెడు స్వభావాలని నియంత్రణ చేసేటువంటిది అశ్వారూఢ అమ్మవారు. అచ్చా! ఈవిడే శ్రీచక్రమందు వజ్రేశ్వరి అనేటువంటి అమ్మవారిగా కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా శ్రేష్టము. అందుకని అసలు అమ్మవారికి ఆ పాదాల దగ్గర ఆ పాదాలకు ఉండేటువంటి గోర్లు నఖదీదిది సంచన్న నమజ్జన తమోగుణ. ఆ పాదాలని గనక మనం ఆ గోళ్ళని గనక మనం ఇక్కడ సహస్రార చక్రంతో తాకితే ఆ మనలో ఉండేటువంటి చెడు శక్తి ఆమె గోళ్ళ నుండి వచ్చేటువంటి కాంతితోటి పోతుంది. నఖదీదిది సంచన్న నమజ్జన తమోగుణ. ఆ తమోగుణాది శక్తులన్నీ కూడా ఆమె గోర్ల నుండి వచ్చేటువంటి కాంతి వల్ల పోతాయి అన్నాడు. అందుకనే దీని ప్రతిదానికి లలితా సహస్రనామం చాలా ఎక్కువగా చెప్పబడింది. లలితా సహస్రనామం చేసి చక్కగా సహస్రనామం కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకాన్ని ధారణ చేయడం ద్వారా, లేదు అంటే మన్యు సూక్తం అని ఒక సూక్తం ఉన్నది. ఆ మన్యు సూక్తంతో ఆరాధన చేయవచ్చును, మన్యు సూక్త పారాయణ చేయవచ్చును, హోమం చేసుకోవచ్చును. దాని ద్వారా కూడా ఈ నరదృష్టి పోతుంది, పిశాచ బాధ పోతుంది. చాలా సంతోషం గురుగారు. ఇక ఫైనల్ గా మొన్ననే ఈ సంక్రాంతి ఎప్పుడైనా ఎంత పెద్ద గొడవ అయిందో చూసాం మనం. మరి ఉగాదికి కూడా అలాంటి గొడవే ఉన్నట్టుంది. ఏ రోజు గురుగారు నిజంగా ఇది నిజానికి అందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. చాంద్రమానము, సౌరమానము, బారుహస్పత్యమానం అని కొన్ని ఉన్నాయి. ఈ మనం పాటించేటువంటిది చాంద్రమానంలోనే సాయన, నిరయణ అనేటువంటి 2 పద్ధతులు ఉన్నాయి. ఇందులో పంచాంగాల్లో కొన్ని పంచాంగాలు ఏంటి అంటే దృగ్గణిత పంచాంగాలు, పూర్వ పద్ధతి, చైత్రపక్ష పద్ధతి, ఇలా కొన్ని పంచాంగాలు ఉన్నాయి. ఈ పంచాంగకర్తల మధ్యలో ఉండేటువంటి విభేదాలు, అయనాంశాల మధ్యలో ఉండేటువంటి భేదాభిప్రాయాలు, వాటి వల్ల ఈ తిథులు మారిపోతున్నాయి. తిథులు మారిపోవడం వల్ల పండగలు మారిపోతున్నాయి. ఇప్పుడు అతిపెద్ద ముప్పు ఏంటి అంటే ఉగాది 20వ తారీఖునని దృగ్గణిత పంచాంగం వారు, లేదా కొంతమంది పంచాంగకర్తలు, ఇది 19 అని కొంతమంది. దీనివల్ల ఏమవుతుంది, రాజే మారిపోతాడు. ఉగాది శుక్రవారం అయితే రాజు శుక్రుడు అవుతారు, గురువారం అయితే రాజు గురుడు అవుతారు. దానివల్ల పంచాంగంలో వచ్చిన ఈ భేదం వల్ల రాజే మారిపోతున్నాడు, సంవత్సర ఫలితమే మారిపోతుంది.
కాబట్టి ఇది పంచాంగ భేదాల వల్ల వస్తూ ఉన్నది. దీనివల్ల ప్రతిసారి రాఖీ పండగ డౌటు, వినాయక అదే చవితి కదా, డౌటు, అవును. మొన్న వచ్చిన సంక్రాంతి డౌటు, భోగి డౌటు, కృష్ణాష్టమి డౌట్, అన్ని డౌట్. ఇప్పుడు ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఈ ప్రతి పుష్కరాలు కూడా డౌటే. డౌటే. ఇది పంచాంగకర్తల మధ్య సమన్వయం అవసరము. ఉమ్, మా ప్రాంతంలో ఎక్కువగా పూర్వ పద్ధతి పంచాంగాలు వాడతారు. అందుకని ఉమ్, అదంతా ఒకలా నడుస్తుంది. ఈ భారతదేశ ఆమోదిత పంచాంగాలని దృగ్గణిత పంచాంగాలు ఉంటాయి. ఉమ్, వాళ్ళు ఒకటి నడుపుతారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరూ 14వ తారీఖు భోగి, 15 సంక్రాంతి అని ఇస్తే, వీళ్ళందరూ 15 భోగి, 16 అవును. ఇలా ఇలా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది ఉమ్. అయిపోయింది. ఇంతకీ ఉగాది ఎప్పుడు చేసుకోవాలి? ఇది సందిగ్ధతే. ఆ, ఈ పూర్వ పద్ధతి పంచాంగం ఇవేమో 19నే చేసుకుంటున్నారు. ఉమ్. మరి లేకపోతే 20. సరే, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే చేసుకుంటాం, మీరు చెప్పండి. నేను ఈ విషయం చెప్తే నేను దాన్ని ఆమోదించిన వాడిని అవుతాను. కాబట్టి ఇది సందిగ్ధత పోవాలి అంటే పంచాంగకర్తలే చెప్పాలి. వాళ్ళు ఎట్లాగూ చేయరు, ఇది ఎట్లాగూ తెగని పీఠమూడి, తెగని పీఠం. మీరన్న అందుకని దాన్ని లేదు, పీఠమూడి. నేను ఇప్పుడు 19 అన్నాను అనుకోండి, వీళ్ళందరూ మీరు దాన్ని ఆమోదిస్తున్నారంటారు. అవును, లేదు, ఆమోదించండి. మీరు చెప్పింది మేము దానికి ఆమోదిస్తాం కొంత కదా. సమయం తీసుకుని చెప్దాం ఈసారి. చెప్తారా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రహ్మశ్రీ నిట్టల ఫణి భాస్కర్ శర్మ గారి అద్భుతమైన అక్షర సత్యాల్ని, మంత్రోపదేశాల్ని చక్కగా పాటించండి. మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. ఏ చిన్న సందేహం ఉన్నా గురుగారు కాల్ చేయండి, మీ అందరికి అందుబాటులో ఉంటారు. మీ సమస్యలకి అత్యద్భుతమైన సత్యనిష్టతో అద్భుతమైన పరిష్కారాలు సూచించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.